Let us start today's current affairs class. This is a special class on how to prepare for current affairs. See, first of all, when we are planning to write civil services exam, we need to read current affairs minimum of 15 months before the exam. మనమైతే ఎప్పుడైతే ఎగ్జామ్ రాయాలనుకుంటున్నామో ఆ ఎగ్జామ్ నెల ముందు నుంచి లెక్కేస్తే 15 నెలల పాటు పరీక్షకి కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాలి. కరెంట్ అఫైర్స్ ఎన్ని అవర్స్ ప్రిపేర్ అవ్వాలి? 15 నెలల కరెంట్ అఫైర్స్ అంటే మంత్లీ కంపైలేషన్స్ కాదు. ఎనీహౌ మంత్లీ కంపైలేషన్స్ అనేవి ప్రతి ఒక్కరు ఇస్తారు, కానీ మంత్లీ కంపైలేషన్స్ కాదు. ఎవ్రీ డే 3 hours కూర్చుని కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాలి. There is an approach which I have followed. Pillar pronged approach. 8 pillar pronged approach. 8 pillars in current affairs. Every day 3 hours. 8 pillars into 3 hours. Current affairs ki 8 pillars. And ఒక్కొక్క రోజు 3 hours. At least for 1 year. Ideal time is 15 months. At least for 1 year రోజుకు 3 గంటలు చదువుతానే. మీరు కరెంట్ అఫైర్స్ అంటే కేవలం ప్రిలిమ్స్ పాస్ అవడానికి ఆలోచించొద్దు. ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్, మెయిన్స్ పర్స్పెక్టివ్ అండ్ ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్, ఈ 3 పర్స్పెక్టివ్స్ లో కరెంట్ అఫైర్స్ యూజ్ అవుతాయి. ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ, ఈ 3 పర్స్పెక్టివ్స్ లో మనకి కరెంట్ అఫైర్స్ యూజ్ అవుతాయి. కాబట్టి 8 పిల్లర్ ప్రాంగ్డ్ అప్రోచ్ ఒక చెప్తాను, ఇంటూ డైలీ 3 hours. ఈ 8 పిల్లర్స్ ఏంటి కరెంట్ అఫైర్స్ లో? ఈ కరెంట్ అఫైర్స్ ని ఎన్ని పిల్లర్స్ గా డివైడ్ చేసుకోవాలి? పిల్లర్స్ అంటే ఏం లేదు, నేను ఏం చేశానంటే ఐ హావ్ మేడ్ సపరేట్ నోట్స్. ఒక్కొక్క పిల్లర్ కి సపరేట్ నోట్స్ పెట్టుకున్నాను అనమాట. ఫస్ట్ పిల్లర్ పాలిటీ అండ్ గవర్నెన్స్. ఫస్ట్ పిల్లర్ పాలిటీ అండ్ గవర్నెన్స్. సెకండ్ పిల్లర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. సెకండ్ పిల్లర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. థర్డ్ పిల్లర్ ఇంటర్నల్ సెక్యూరిటీ. థర్డ్ పిల్లర్ ఇంటర్నల్ సెక్యూరిటీ. ఫోర్త్ పిల్లర్ జాగ్రఫీ. ఫిఫ్త్ పిల్లర్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ. సిక్స్త్ పిల్లర్ ఎకానమీ. సిక్స్త్ పిల్లర్ ఎకానమీ. సెవెంత్ పిల్లర్ ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ. సెవెంత్ పిల్లర్ ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ. ఎయిత్ పిల్లర్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్. ఎయిత్ పిల్లర్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్. మీ కరెంట్ అఫైర్స్ కి 8 నోట్స్లు పెట్టుకోవాలి. ఈ 8 నోట్స్లు ఒక్కొక్క హెడ్డింగ్ తో ఉండాలి. కరెంట్ రిలేటెడ్ ఇష్యూస్ అని చెప్పి దానికి హెడ్డింగ్ పెట్టుకోవాలి. ఎన్విరాన్మెంట్, కరెంట్ రిలేటెడ్ ఇష్యూస్. జాగ్రఫీ, మ్యాపింగ్, కరెంట్ రిలేటెడ్ ఇష్యూస్. సైన్స్ అండ్ టెక్నాలజీ, టెక్నాలజికల్ కరెంట్ రిలేటెడ్ ఇష్యూస్. ఎకానమీ అండ్ కరెంట్ రిలేటెడ్ ఇష్యూస్. ఇలా 8 బుక్స్ పెట్టుకోవాలి. ఈ బుక్స్ మీకు ఇంటర్వ్యూలో కాక పనికొస్తాయి. ఇది ఫస్ట్ అందరూ చేయాల్సిన నెంబర్ 1 థింగ్. రెండోది, ఒకసారి ట్రెండ్స్ చెప్తాను. ఈ 8 పుస్తకాలు మీ నోట్లు రాసుకోవడానికి రోజుకి మినిమం 3 hours పడుతుంది. రోజుకి మినిమం 3 గంటలు. ఓకే, సోర్సెస్ కూడా కాన్సెప్ట్ లో చెప్తాను. ఫస్ట్ ట్రెండ్స్ చెప్తాను. ఇన్ 2011
2011లో కరెంట్ అఫైర్స్ నుంచి 13 క్వశ్చన్లు వచ్చాయి, 13 క్వశ్చన్స్. ఇన్ 2011 కరెంట్ అఫైర్స్ నుంచి 13 క్వశ్చన్స్ వచ్చాయి. 2012లో ఓన్లీ 5-6 క్వశ్చన్స్ వచ్చాయి. 2013లో కూడా అంతే, అరౌండ్ 5-6 క్వశ్చన్స్. 2014 8 questions. 2015 22 questions. 2015 22 questions. 2016 27 questions. 2016 27 questions. 2017 15 questions. 15 ప్రశ్నలు 2017లో. 2018 14 questions. 2019 22 questions. 2020లో around 18 questions are related to current affairs. Around 18 questions are related to current affairs. So ఈ క్వశ్చన్స్ మనం స్టాటిక్ అనిపించినా వాటికి కూడా కరెంట్ అఫైర్స్ తో సంబంధం ఉంటుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ రోజు న్యూస్ పేపర్లో హిందూలో వచ్చింది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్పీకర్ ఓం బిర్లాని అడిగారు, నువ్వు ఇంపార్టెంట్ బిల్స్ కి మనీ బిల్స్ అని స్టాంప్ కొట్టమాక, మనీ బిల్స్ అని సర్టిఫై చేయమాక, ఎందుకంటే మనీ బిల్స్ లో లోక్సభకు పవర్ ఎక్కువ ఉంటుంది, రాజ్యసభ పవర్ తక్కువ ఉంటుంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడిగారు. అది మనకి కరెంట్ అఫైర్స్. మనీ బిల్ గురించి క్వశ్చన్ వచ్చింది అనుకోండి, అది స్టాటిక్ క్వశ్చన్. ఓకే, కొన్నిసార్లు కరెంట్ అఫైర్స్ నుంచి స్టాటిక్ క్వశ్చన్ వస్తాయి, దాన్ని మీరు కన్ఫ్యూజ్ అవద్దు. కొన్నిసార్లు కరెంట్ అఫైర్స్ చదువుతూ ఉంటే స్టాటిక్ కూడా కరెక్ట్ అవుద్ది. ఉదాహరణకి లాస్ట్ వీక్ తమిళనాడులో 72 ఆర్టికల్ 161, ఆర్టికల్ 72 ఆర్టికల్ 161 గార్డెనింగ్ పవర్స్ మీద క్వశ్చన్స్ వచ్చాయి. ఆర్టికల్ వచ్చింది, తమిళనాడు గవర్నర్ పురోహిత్ ఇది కేంద్రానికి సంబంధించిన అంశము అని చెప్పి మాట్లాడారు. ఓన్లీ ద సెంటర్ హ్యాస్ టు టేక్ ఏ కాల్ అని చెప్పి. ఏ విషయం సుప్రీంకోర్టు అండ్ సెంటర్ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతున్నారంటే పార్డనింగ్ పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండ్ పార్డనింగ్ పవర్స్ ఆఫ్ ద గవర్నర్. అంటే ప్రెసిడెంట్ కి వెళ్ళిపోవాలి ఈ విషయం, గవర్నర్ చేతిలో కాదు అని చెప్పి. రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేసులో ఆ కన్విక్ట్స్ ని వదిలేయాలా వద్దా, పార్డన్ చేయాలా వద్దా, ఆ ఇష్యూ మీద ఆర్టికల్ 72 ఆర్టికల్ 161 న్యూస్ లోకి వచ్చాయి. ఆ న్యూసే స్టాటిక్ క్వశ్చన్, ఆ న్యూసే కరెంట్ అఫైర్స్. అట్లా లెక్కేస్తే అవుట్ ఆఫ్ 100 questions 50 questions are related to current affairs. అట్లా లెక్కేస్తే సో డైలీ కరెంట్ అఫైర్స్ అనాలిసిస్ కి ఈవెన్ ఇఫ్ యూ పుట్ 3-4 hours ఇట్ ఈస్ వర్తీ. ఖచ్చితంగా 3-4 గంటలు చదవాల్సిందే, ఒక కంపైలేషన్ మీద ఆధారపడద్దు. నేను కూడా మీకు కంపైలేషన్ ఇస్తాను, కానీ దాని మీద కూడా ఆధారపడద్దు. మీ ఓన్ నోట్స్ మీకు ఉండాలి. 8 pillars నోట్స్, 8 pronged అప్రోచ్. ఫస్ట్ 8 pillar pronged అప్రోచ్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇది ఇంటర్వ్యూ దాకా పనికొచ్చే అప్రోచ్. సెకండ్ థింగ్, కరెంట్ అఫైర్స్ కి ఏ ఫాలో అవ్వాలి, ఎలా చదవాలి. బేసికల్ గా సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్ అందరూ బేసికల్ గా ఎప్పుడు ఎవరైనా సరే హిందూ పేపర్ చదువుతారు. ఖచ్చితంగా హిందూ పేపర్ లో మినిమం 4-5 ఆర్టికల్స్ చదువుతారు. అది చదవండి మన డే తెల్లారదు. ఓకే, అది రొటీన్. ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఆర్టికల్స్ కొంచెం ఈజీగా అండర్స్టాండ్ అవుతారు, మనకు కొంచెం ఈజీగా అర్థం అవుతాయి ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఆర్టికల్స్. ఇండియన్ ఎక్స్ప్రెస్ లో పర్టికులర్ గా కొన్ని ఆర్టికల్స్ బాగుంటాయి. అండ్ ఎక్స్ప్లెయిన్డ్ అనే ఒక కాలం వస్తుంది. ఎక్స్ప్లెయిన్డ్ అనే ఒక పర్టికులర్ కాలం ఇండియన్ ఎక్స్ప్రెస్ లో వస్తుంది అనమాట, ఎక్స్ప్లెయిన్డ్ అని. అది ఖచ్చితంగా చదవాలి. తర్వాత సండే రోజు హిందూ పేపర్ లో ఒక పేజ్ లో ఒక 4 ఆర్టికల్స్ వస్తాయి, 2 అడ్డంగా 2 నిలువుగా వస్తాయి అనమాట. దాని పేజ్ పేరు, కొన్ని ఆర్టికల్స్ పేరు పర్స్పెక్టివ్స్, ఇలా పేజ్ ఉంటుంది. హిందూ పేపర్ లోనే సండే రోజు ఎడిటోరియల్ పేజ్ రాదు, కొంచెం చివర్లో ఒక పేజ్ వస్తే ఇంపార్టెంట్ ఇష్యూస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దానికి ఒక హెడ్డింగ్ పర్స్పెక్టివ్స్ అని కూడా ఉంటుంది. ఖచ్చితంగా సండే రోజు ఆ పేజ్ చదవాలి. చాలా ఇంపార్టెంట్ విషయాలు డిస్కస్ చేస్తారు దానిలో, చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ అనమాట సండే రోజు హిందూ పేపర్. తర్వాత PIB
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో గవర్నమెంట్ వాళ్ళు రిలీజ్ చేస్తారు అంటే డెడ్ ఇంపార్టెంట్. తర్వాత లైవ్ మింట్ పేపర్ లో కొన్ని ఆర్టికల్స్, నాట్ ఎవ్రీ ఆర్టికల్, కొన్ని ఆర్టికల్స్. ఇవి బేసిక్ గా సోర్సెస్. ఇవి కాకుండా ఎన్విరాన్మెంట్ ఉందనుకోండి, దానికి సంబంధించి ఒక మ్యాగజైన్ ఉంది, డౌన్ టు ఎర్త్ అని. డౌన్ టు ఎర్త్ సునీత నారాయణ వాళ్ళ మ్యాగజైన్ అన్నమాట. సో ఇట్లాంటి వాటిలో కూడా అక్కడక్కడ కొన్ని క్వశ్చన్స్ తీస్తారు. సో ఒక క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసి దానికి సోర్సెస్ తో సహా మీకు ఇస్తే, సోర్సెస్ నుంచి మీరు రివర్స్ ఇంజనీరింగ్ చేయొచ్చు. ఏ సోర్స్ నుంచి ఇచ్చారు, ఎలా ఇచ్చారు మీకు అర్థమవుతుంది. I'll do that. Okay, I'll prepare a current affairs question paper for January month along with the sources. So first, ఈరోజు I'll take January month current affairs. జనవరి నెలలో కరెంట్ అఫైర్స్ తీసుకుని ఈ పిల్లర్స్ లో కొన్ని పిల్లర్స్ తో సహా I'll explain. I cannot cover each and every current affair, but majority of the current affairs I brought from January 2021. జనవరి నెలలో ఒక్కొక్క పిల్లర్ తీసుకుని దానికి సంబంధించిన అంశాలు మీకు చెప్తాను. ఒక్కొక్క పిల్లర్ తీసుకుని దానికి సంబంధించిన అంశాలు అన్నమాట. ఓకే, జస్ట్ సో ఐ టేక్ ఫస్ట్ పిల్లర్ ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ. జనవరి మంత్ లో ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ దీనికి సంబంధించిన అంశాలు ఏంటి? ఫస్ట్ థింగ్, in January month, Paris climate deal have come into news. Paris climate deal have come into news. జనవరి నెలలో పారిస్ క్లైమేట్ డీల్ వార్తల్లోకి వచ్చింది. Why it have come into news? First, డిసెంబర్ 2015 లో పారిస్ అగ్రిమెంట్ COP21 జరిగి డిసెంబర్ 2020కి 5 years పూర్తయింది. అయిపోగానే దాని మీద కంటిన్యూస్ గా జనవరిలో కూడా ఆర్టికల్స్ వచ్చాయి. సో ఫర్ పారిస్ అగ్రిమెంట్ ఫర్ COP21 we have completed 5 years. For that reason, Paris climate deal have come into news. So when this have come into news, why in news? What type of question we can expect and what to read? Why in news? What type of questions we can expect and what to read? Why in news చెప్పాను. What type of questions we can expect? You can expect questions like various environmental deals, various environmental summits. What are Indian commitments to Paris climate deal? రకరకాల ఎన్విరాన్మెంటల్ సమ్మిట్స్ ఎక్కడ జరిగాయి? స్టాక్హోమ్ సమ్మిట్ 1972, ఎర్త్ సమ్మిట్ ఆర్ రియో సమ్మిట్ 1992. రీసెంట్ గా UNFCCC సమ్మిట్ ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది? COP25. COP అంటే ఏంటి? కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. ఓకే, సో పారిస్ క్లైమేట్ డీల్ లో ఇండియా ప్రామిసెస్ ఏంటి, ఇండియా ఏం చెప్పింది? ద డీల్ హ్యావ్ నాట్ ఎట్ కమ్ ఇన్ టు ఫోర్స్, బట్ ఇండియా ఇంకా ఏం చెప్పింది దానిలో? ఓకే, there are 3 commitments strongly India gave. India 3 commitments ఇచ్చింది. I will reduce my emission intensity by 25 to 30%. I will reduce my emission intensity by 25 to 30% by the year 2030. By the year 2030, based on 2005 levels. I will reduce my emission intensity by 2030 by 25 to 30% based on 2005 levels. అంటే నేను ఉద్గారాల తీవ్రత 25% నుంచి 30% తగ్గిస్తాను 2030 కల్లా. 2005 లెవెల్స్ తీసుకొచ్చి అక్కడి నుంచి 25 to 30% తగ్గిస్తాను. ఉద్గారాల తీవ్రత, ఎమిషన్ ఇంటెన్సిటీ అంటే ఏంటి? ఎమిషన్ ఇంటెన్సిటీ మీన్స్ the greenhouse gases emissions which you produce for every unit of GDP.
ఒక యూనిట్ ఆఫ్ జీడిపి ప్రొడ్యూస్ చేయాలి అంటే, ఒక జీడిపి పెంచాలి అంటే నువ్వు ఎంత ఎమిషన్ చేస్తున్నావు, ఎంత ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ చేస్తున్నావు, దాన్నే ఎమిషన్ ఇంటెన్సిటీ అంటారు. దాన్నే ఎమిషన్ ఇంటెన్సిటీ అంటారు. సో డైరెక్ట్లీ you may get a question. Paris climate deal లో what is emission intensity? India use the word. Okay, లేదా second promise. India will create an additional carbon sink of. India will create an additional carbon sink of 2.5 to 3 billion tons by 2030. India will create an additional carbon sink of 2.5 to 3 billion tons by 2030. What is creating additional carbon sink of 2.5 to 3 billion tons? అంటే ఏం లేదు, ఎక్కువ చెట్లు నాటడం, కార్బన్ డైఆక్సైడ్ ని వాతావరణంలోంచి శోషించడం, అంటే కార్బన్ సింక్ చేయటం. సో క్రియేటింగ్ మోర్ ఫారెస్ట్ కవర్. క్రియేటింగ్ అంటే ఇక్కడ మనం ఇండియాలో ఫారెస్ట్ కవర్ ఎంత ఉంది, ఇండియాలో ఫారెస్ట్ కవర్ పెరిగిందా తగ్గిందా, వరల్డ్ కి ఇండియాకి కంపారిజన్. ఇక్కడ రావాల్సింది స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ రిపోర్ట్ లో ఉన్న ఫ్యాక్ట్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్. ప్రతి ప్రిలిమ్స్ ఎగ్జామ్ కి స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ రీసెంట్ చదువుకుని వెళ్ళాలి. స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్. మూడవ ప్రామిస్ ఇండియా, by 2030 will source 40%. By 2030 will source 40% of our energy requirements. By 2030 we will source 40% of our energy requirements by renewable energy sources. By 2030 we will source 40% of our energy requirements by renewable energy sources. అంటే 2030 కల్లా మనకున్న ఎనర్జీ రిక్వైర్మెంట్స్ లో 40%, 40% పునరుత్పాదక ఇంధన శక్తులు, రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్, సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, బయోమాస్, వీటి ద్వారా సోర్స్ చేస్తాం. ఇదంతా పారిస్ క్లైమేట్ డీల్ మీద చదవాలి. సో పారిస్ క్లైమేట్ డీల్ అనే విషయంలో న్యూస్ లో రిపీటెడ్ గా వస్తే దాన్ని డీటెయిల్ గా చదవాలి. వాట్ టు రీడ్, హౌ టు రీడ్, వేర్ టు స్టాప్, ఇది కూడా తెలియాలి. నెక్స్ట్ దీపర్ బీల్. దీపర్ బీల్ ఇట్స్ అ వెట్లాండ్. DEEPOR, దీపర్, BEEL, దీపర్ బీల్. దీపర్ బీల్ అనే వెట్లాండ్ జనవరిలో న్యూస్ లోకి వచ్చింది. Assam has prohibited community fishing at Deepor Bill. Assam has prohibited community fishing at Deepor Bill. అస్సాము దీపర్ బిల్ వెట్లాండ్ లో కమ్యూనిటీ ఫిషింగ్ ప్రొహిబిట్ చేసింది. సో దానిలో ఏం చదవాలి? దీపర్ బిల్ వెట్లాండ్ గురించి చదవాలి, రామ్సార్ కన్వెన్షన్ గురించి చదవాలి, మాంట్రెక్స్ రికార్డ్ గురించి చదవాలి. రామ్సార్ కన్వెన్షన్ ఆన్ వెట్లాండ్స్, మాంట్రెక్స్ రికార్డ్ గురించి చదవాలి. కొత్తగా ఇండియాలో వెట్లాండ్స్ ఏమేమి యాడ్ చేశారు ఈ సంవత్సరం, అది చాలా ఇంపార్టెంట్. వెట్లాండ్స్ కొత్తగా ఏమేమి యాడ్ చేశారు. వెట్లాండ్స్ రీసెంట్లీ యాడెడ్ ఇన్ రామ్సార్ లిస్ట్ ఇన్ ఇండియా. ఇండియాలోంచి ఏం వెట్లాండ్స్ యాడ్ చేశారో చూసుకోవాలి. అయితే వెట్లాండ్ కన్జర్వేషన్ రూల్స్ కూడా కొత్తగా వచ్చినాయి. వెట్లాండ్ కన్జర్వేషన్ రూల్స్, దాన్ని కూడా రీసెర్చ్ చేయాలి. ఓకే, దీపర్ బిల్ అని కనిపించగానే వాట్ ఈస్ దీపర్ బిల్, వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్ చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ టాపిక్ ఎన్విరాన్మెంట్ లో ఏషియన్ వాటర్ బర్డ్ సెన్సస్. ఏషియన్ వాటర్ బర్డ్ సెన్సస్ ఇది జనవరి మంత్ లో కరెంట్ అఫైర్స్ లో ఉంది. Recently, Asian water bird census was held in Andhra Pradesh. Recently, Asian water bird census was held in Andhra Pradesh. Okay. Question ఏమడవచ్చు, అసలు ఈ వాటర్ బర్డ్ సంబంధించి 2 కోఆర్డినేట్స్ ఈ సెన్సస్ ఎవరు కోఆర్డినేట్ చేస్తారు? బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ.
Bombay Natural History Society. What are water birds అనే క్వశ్చన్ ఫస్ట్. వాటర్ బర్డ్స్ సెన్సస్ అన్నాం. వాట్ ఆర్ వాటర్ బర్డ్స్. వాటర్ బర్డ్స్ అంటే ఏంటి? వాట్ ఆర్ వాటర్ బర్డ్స్ ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ అంటార్క్టిక్ ఓజోన్ హోల్. అంటార్క్టిక్ ఓజోన్ హోల్ న్యూస్ లోకి వచ్చింది. సో అంటార్క్టిక్ ఓజోన్ హోల్ ఎందుకు న్యూస్ లోకి వచ్చిందంటే 40 years నుంచి హోల్ ఉంది, గ్యాప్ ఉంది. రీసెంట్ గా అది క్లోజ్ అయిపోయింది. ద అంటార్క్టిక్ ఓజోన్ హోల్ one of the deepest, the Antarctic ozone hole, one of the deepest, largest gap, one of the deepest, largest gap in the ozone layer closed. Actually 40 years నుంచి ఉందండి గ్యాప్ ఓజోన్ లేయర్ లో, అది క్లోజ్ అయిపోయింది. అంటార్క్టిక్ ఓజోన్ హోల్, one of the deepest, largest gap in ozone layer closed. సో ఈ పరిస్థితిలో ఓజోన్ డిప్లీషన్స్ గురించి, ఓజోన్ లేయర్ ప్రొటెక్షన్ గురించి ఒక ప్రోటోకాల్ ఉంది, మాంట్రియల్ ప్రోటోకాల్, MONTREAL, మాంట్రియల్ ప్రోటోకాల్. దీని మీద ఆల్రెడీ ఫిలిమ్స్ లో క్వశ్చన్ వచ్చింది. మాంట్రియల్ ప్రోటోకాల్ గురించి చదువుకోవాలి. వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ గురించి చదువుకోవాలి. వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ గురించి చదువుకోవాలి. ఈ అంటార్క్టిక్ ఓజోన్ హోల్ అంటే ఏంటో చదువుకోవాలి. వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్, మాంట్రియల్ ప్రోటోకాల్, అంటార్క్టిక్ ఓజోన్ హోల్ ఏంటో చదువుకోవాలి. ఓకే, నెక్స్ట్ కోస్టల్ రెగ్యులేషన్ జోన్ రూల్స్. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ రూల్స్, CRZ రూల్స్ అంటాం. కోస్టల్ ఏరియాలో ఎలాంటి రెగ్యులేషన్స్, బిల్డింగ్లు ఎలా కట్టాలి, ఎలా కట్టకూడదు వాటికి సంబంధించి. ఈ మధ్య సుప్రీం కోర్టు వాళ్ళు కేరళలో ఇల్లీగల్ గా కన్స్ట్రక్ట్ చేసిన అపార్ట్మెంట్స్ ని పడగొట్టించారు. Few illegal apartments were raised. Few illegal apartments were raised, RAZED, by the Supreme Court, for breaching the CRZ norms. For breaching the CRZ norms. CRZ norms ని వైలేట్ చేయడం వల్ల. సో ఇక్కడ మనకి టాపిక్ ఏంటి, CRZ నార్మ్స్ ఏంటి, ఎందుకు పెట్టారు, దానికి సంబంధించిన రూల్స్ ఏంటి, దాని మీద చదువుకోవాలి ప్రిలిమ్స్ కి మెయిన్స్ కి. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ MEE, మేనేజ్మెంట్ ఎఫెక్టివ్నెస్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ప్రొటెక్టెడ్ ఏరియా సర్వే. MEE, management effectiveness and evaluation of protected area survey. So management effectiveness and evaluation of protected area survey. నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీకి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ వాళ్ళు ఒక సర్వే కండక్ట్ చేశారు. ఆ సర్వే రిపోర్ట్ చదువుకోవాలి. ఏ విధంగా మనం నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ప్రొటెక్ట్ చేస్తున్నాం, వాటిని ప్రొటెక్ట్ ఏరియాస్ ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నాం, దానికి సంబంధించి మేనేజ్మెంట్ ఆఫ్ ఎఫెక్టివ్నెస్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ప్రొటెక్టెడ్ ఏరియా సర్వే రిపోర్ట్ ఒకసారి చూసుకోవాలి. తర్వాత గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టు వల్ల, ఈ ప్రాజెక్ట్ సరిగ్గా చేయలేకపోతున్నారంట, డబ్బులు లేకపోవడం వల్ల, రిసోర్సెస్ క్రంచ్ వల్ల ఈ ప్రాజెక్ట్ చేయలేకపోతున్నారంట. ఇది ఆఫ్రికాలో సహేల్ రీజియన్ లో, ఆఫ్రికా సహేల్ రీజియన్, SAHEL, గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్. దెర్ వాజ్ ఫండ్స్ క్రంచ్, డబ్బులు లేవంట, ఫండ్స్ క్రంచ్. ఓకే, ఆఫ్రికా సహేల్ రీజియన్. నెక్స్ట్ ఈ మధ్య ఒక రిపోర్ట్ వచ్చింది, UN అడాప్టేషన్ గ్యాప్ రిపోర్ట్. UN అడాప్టేషన్ గ్యాప్ రిపోర్ట్. ఈ రిపోర్ట్ ఏంటి అంటే, కొత్త క్లైమేట్ చేంజ్ ని అడాప్ట్ చేసుకోవడం, కొత్త టెక్నాలజీస్, క్లైమేట్ చేంజ్ తో వచ్చే దాన్ని ఆపడం కోసం కొత్త టెక్నాలజీస్ అడాప్ట్ చేసుకోవడం కోసం దానికి ఎంత కాస్ట్ అవుతుంది అనే రిపోర్ట్ UNEP వాళ్ళు ఇచ్చారు. UNEP దీనికి సంబంధించి ఎవరు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, దీని బేసిక్స్ ఏంటి అన్ని చదువుకోవాలి. UN అడాప్టేషన్ గ్యాప్ రిపోర్ట్. నెక్స్ట్ హరికేన్ వెట్లాండ్,
UN Adaptation Gap Report. Next, Harike Wetland, HARIKE. Harike Wetland. ఇది న్యూస్ లో ఉంది. హరికే వెట్లాండ్ అసలు ఎక్కడ ఉందంటే పంజాబ్ లో ఉంది. ఓకే, ఎందుకు హరికే వెట్లాండ్ న్యూస్ లో ఉందంటే అక్కడ వింటర్ మైగ్రేటరీ బర్డ్స్ వచ్చాయండి బాగా. Winter migratory birds have started making a visit to Harike wetland. Harike wetland, Punjab. Winter migratory birds have started their visit. So, Harike wetland ekkundi location. Again, Ramsar Convention. Next, wetland conservation. Ramsar Convention, wetland conservation, Harike wetland. Idantha chuskoవాలి. Next, nitrogen usage efficiency. Prelims lo direct question avachchu. What do you mean by nitrogen usage efficiency? NUE. ఇది జనవరి న్యూస్ లో బాగా ట్రెండ్ అయింది. నైట్రోజన్ యూసేజ్ ఎఫిషియన్సీ. నైట్రోజన్ యూసేజ్ ఎఫిషియన్సీ అంటే ఏంటని కింద 4 స్టేట్మెంట్ చేసి కరెక్ట్ అంటాడు. ఒక స్టేట్మెంట్ కరెక్ట్ ఉంటుంది అనమాట. నైట్రోజన్ యూసేజ్ ఎఫిషియన్సీ. వై ఇన్ న్యూస్? అసలు ఎందుకు న్యూస్ లో ఉందంటే a group of Indian scientists found a way to improve crops by reducing wastage of నైట్రోజన్ ఫర్టిలైజర్స్. ఎక్కువగా నైట్రోజన్ ఫర్టిలైజర్స్ వాడకుండా క్రాప్ ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ చేసే విధానాన్ని కనుగొన్నారు. ఈ రేషియో, నైట్రోజన్ రేషియో క్రాప్ మీద ఎంత ఎక్కువ ఉంటే అంత నష్టం అన్నమాట. ఓకే, మన నైట్రోజన్ ఎంత ఎక్కువ యూజ్ చేస్తున్నామో చెప్తుంది ఈ రేషియో. తగ్గించాలి, నైట్రోజన్ తగ్గించాలన్నమాట. వీ షుడ్ మినిమైజ్ ఇట్, వీ షుడ్ నాట్ యూజ్ ఇట్. Ratio between nitrogen usage and harvest. Actually, nitrogen usage efficiency ante it's a ratio between nitrogen usage and harvest. ఎంత నైట్రోజన్ వాడుతున్నాం, ఎంత పంట వస్తుంది. ఎక్కువ వాడి ఎక్కువ పంట తెచ్చుకోవాలి, కాకపోతే ఎక్కువ వాడి తక్కువ పంట తెచ్చుకుంటున్నాం. అది నైట్రోజన్ యూసేజ్ ఎఫిషియన్సీ. ఈ వర్డ్ మనకు న్యూస్ లో వచ్చింది అనమాట. తర్వాత సుందర్బన్ బయోస్పియర్ రిజర్వ్. సుందర్బన్స్ అనేవి సంవత్సరంలో 2-3 సార్లన్నా న్యూస్ పేపర్లో వస్తాయి. సుందర్బన్స్ అనేవి వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో ఉంటాయి. లార్జెస్ట్ మ్యాంగ్రూవ్స్ ఇన్ ద వరల్డ్. అంటే మ్యాంగ్రూవ్స్ అంటే సాల్ట్ రెసిస్టెంట్ క్రాప్స్, సాల్ట్ రెసిస్టెంట్ ప్లాంట్స్. ఎట్లాంటి ఉప్పుని గిప్పుని అన్ని తట్టుకో, సముద్ర తీరాల్లో అలా ఉంటాయి మ్యాంగ్రూవ్స్ అన్నమాట. అయితే ఎందుకు న్యూస్ లోకి వచ్చిందంటే ఇండియన్ సుందర్బన్స్ హ్యావ్ బీన్ a home of 428 species of birds. 428 రకాల బర్డ్స్, 428 species of birds ఉన్నాయంట సుందర్బన్స్ లో, ఇండియాలో. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పారు, ZSI వాళ్ళు, జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పారు. అప్పుడు మీరు ఫస్ట్ సుందర్బన్స్ గురించి చదువుకోవాలి. లార్జెస్ట్ మ్యాంగ్రూవ్స్ ఇన్ ద వరల్డ్. It's a Ramsar Convention site, World Heritage Site. Ramsar Convention site, World Heritage Site, largest mangrove. ఇవన్నీ చదవటమే కాకుండా ఎవరిచ్చారు రిపోర్ట్? జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. వీరైతే ZSI గురించి కూడా అక్కడే నేర్చేసుకుంటే అయిపోద్ది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏంటి ఒక 2 minutes గూగుల్ చేసి దానిలో నోట్స్ రాసుకుంటే అయిపోద్ది అనమాట. ZSI, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. నెక్స్ట్, Global Climate Risk Index. Global Climate Risk Index. ఇది India was ranked 7th worst hit country in 2019 in Global Climate Risk Index. India ranked 7th worst hit country. Climate risk లో. గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్. ఇది ఎవరిస్తారు?
సంవత్సరానికి ఒకసారి ఇస్తారా, 2 ఏళ్ళకి ఒకసారి ఇస్తారా? ఏమి ఇండికేటర్స్ చూసిస్తారు, ఇవన్నీ చదవాలి. గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ జర్మన్ వాచ్ అనే సంస్థ ఇస్తుంది, గివెన్ బై జర్మన్ వాచ్. ఇట్స్ అన్ యాన్యువల్ రిలీజ్. ఓకే, ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తారు. ఈ గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ అనేది ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తారు. ఇట్స్ అన్ యాన్యువల్ రిలీజ్ అన్నమాట. వర్స్ట్ హిట్ కంట్రీస్ లో ఫస్ట్ మొజాంబిక్, సెకండ్ జింబాబ్వే, ఫస్ట్ మొజాంబిక్, సెకండ్ జింబాబ్వే, థర్డ్ బహమాస్ ఐలాండ్స్. జింబాబ్వే ఫస్ట్ is Mozambique, second is Zimbabwe, third is Bahamas Islands. సో ఈ గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ లో ఏం చూస్తారు, వాట్ దే విల్ సీ అనేది కూడా చదవండి. ఓకే, ఇలాంటి ఇండెక్స్ పెద్ద పెద్ద ఇండెక్స్ రిలీజ్ అవుతే గ్యారంటీ చదవాలి. నెక్స్ట్ గ్రీన్ ట్యాక్స్. ఈ గ్రీన్ ట్యాక్స్ అనేది ఎడిటోరియల్ లో వచ్చిన హిందూ పేపర్ లో బడ్జెట్ లో చెప్పారు. ఓల్డ్ వెహికల్స్ మీద నువ్వు ఓల్డ్ వెహికల్స్ స్క్రాప్ చేయకుండా వాడితే వేసే ట్యాక్స్. ఓకే, ఓల్డ్ వెహికల్స్ మీద అది ఆల్రెడీ ఎకనామిక్ సర్వే బడ్జెట్ చాలా చోట్ల న్యూస్ పేపర్ ఆర్టికల్స్ లో కూడా వచ్చేసింది గ్రీన్ ట్యాక్స్ అనే కాన్సెప్ట్. ఈ గ్రీన్ ట్యాక్స్ చదివేటప్పుడు ఫేమ్ 1 స్కీమ్, ఫేమ్ 2 స్కీమ్, ఇండియాలో స్కీమ్స్ FAME, ఫేమ్ 1, ఫేమ్ 2, భారత్ 4, భారత్ స్టేట్ 6 నార్మ్స్, భారత్ 4, భారత్ 6, తర్వాత ఈ వెహికల్ పాలసీ ఇవన్నీ చదవాలి. ఓకే, నెక్స్ట్ నేషనల్ మెరైన్ టర్టిల్ యాక్షన్ ప్లాన్. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వాళ్ళు ఈ యాక్షన్ ప్లాన్ లాంచ్ చేశారు. MOEFCC అని రాసుకోవాలి. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్, నేషనల్ మెరైన్ టర్టిల్ యాక్షన్ ప్లాన్, MOEFCC. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వాళ్ళు దీన్ని లాంచ్ చేశారు. ఇది ఆర్టికల్ నేను ఎక్కడ చదివాను అంటే PIBలో. దీని మీద అసలు ఈ డీటెయిల్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ PIBలో ఉన్నాయి. నేషనల్ మెరైన్ టర్టిల్ యాక్షన్ ప్లాన్. మొన్న న్యూస్ పేపర్ లో మనం ఒకసారి చూసాం, జైంట్ లెదర్ బ్యాక్ టర్టిల్స్, సీ టర్టిల్స్ అండమాన్ నికోబార్ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్ వల్ల పాడైపోతుంది అని. కొన్ని టర్టిల్స్ బాగా న్యూస్ లోకి వస్తున్నాయి. లెదర్ బ్యాక్ టర్టిల్స్, గ్రీన్ టర్టిల్స్, హాక్స్ బిల్ టర్టిల్స్, HAWKSBILL. లెదర్ బ్యాక్ టర్టిల్, గ్రీన్ టర్టిల్, హాక్స్ బిల్, HAWSBILL, హాక్స్ బిల్ టర్టిల్, ఆలివ్ రిడ్లే టర్టిల్స్, OLIVE ఆలివ్, RIDLEY ఆలివ్ రిడ్లే టర్టిల్స్. ఇలా మెరైన్ టర్టిల్ ప్రొటెక్షన్ యాక్షన్ ప్లాన్ చదివేటప్పుడు అసలు ఇండియా దగ్గర చుట్టుపక్కల ఏమేమి టర్టిల్స్ ఉన్నాయి, వాట్ ఆర్ 7 స్పీషీస్ ఆఫ్ సీ టర్టిల్స్ ఒకసారి లిస్ట్ చూసుకుని నోట్స్ లో రాసి పెట్టుకోవాలి. ఓకే, తర్వాత గ్రీన్ ఇండియా మిషన్ మీద న్యూస్ పేపర్ ఆర్టికల్ వచ్చింది. ఎకనామిక్ సర్వేలో కూడా దీన్ని మెన్షన్ చేశారు. ఎకనామిక్ సర్వే 2021 లో యాక్చువల్లీ 2008 లో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2008 లో నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అని చెప్పి ఒక యాక్షన్ ప్లాన్ తీసుకొచ్చారు. 2008లో మన్మోహన్ సింగ్ గారు మనకు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అని చెప్పి 8 మిషన్స్ తీసుకొచ్చారు. NAPCC లో 8 మిషన్స్ ప్రవేశపెట్టారు. దే హావ్ ఎస్టాబ్లిష్డ్ 8 మిషన్స్. ఆ 8 మిషన్స్ లో ఒక మిషన్ నేషనల్ గ్రీన్ మిషన్. 8 మిషన్స్ లో ఒక మిషన్ నేషనల్ గ్రీన్ మిషన్. మీకు ఒక సజెషన్ ఏంటంటే ఒకసారి 8 మిషన్స్ చూడండి. ఆ 8 మిషన్స్ గుర్తుపెట్టుకుంటే ఎన్విరాన్మెంట్ సంబంధించి చాలా ఆన్సర్స్ రాసేయచ్చు. నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ 2008 లో వచ్చింది. దానిలో 8 మిషన్స్ ఉన్నాయి. 1 మిషన్ వాజ్ నేషనల్ గ్రీన్ మిషన్. ఆ 8 మిషన్స్ ఒకసారి చూసుకుంటే మంచిది. అది చాలా అవుట్డేటెడ్ కరెంట్ అఫైర్స్, బట్ స్టిల్ ఎన్విరాన్మెంట్ ఆన్సర్స్ SS కి పనికి వస్తాయి. అయితే నేషనల్ గ్రీన్ మిషన్ వాజ్ పార్షియలీ సక్సెస్ఫుల్, నాట్ ఫుల్లీ సక్సెస్ఫుల్. పాక్షికంగానే సక్సెస్ అయింది, పూర్తిగా సక్సెస్ కాలేదు అని చెప్పి ఎకనామిక్ సర్వేలో చెప్పారు. సో మీరు అప్పుడు అసలు ఇష్యూ ఏంటో చూసుకోవాలి. ఓకే, ఇది అసలు ఇష్యూ మొత్తం డౌన్ టు ద ఎర్త్ మ్యాగజైన్ జనవరి 30వ తారీఖు అనుకుంటా వచ్చింది. డౌన్ టు ఎర్త్ మ్యాగజైన్ లో జనవరి 30వ తారీఖు దీని గురించి వచ్చింది.
డౌన్ టు ఎర్త్ మ్యాగజైన్ జనవరి 30వ తారీఖు. తర్వాత నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ కరెంట్ అఫైర్స్. ఇండియా డ్రాఫ్ట్ ఆర్టిక్ పాలసీ. ఇండియా డ్రాఫ్ట్ ఆర్టిక్ పాలసీ. ఇండియా వాళ్ళు తన ఆర్టిక్ పాలసీని ఒక డ్రాఫ్ట్ రిలీజ్ చేశారు. అంటే ఆర్టిక్ రీజన్ తో ఈ విధంగా, ఆర్టిక్ ఓషన్ తో ఈ విధంగా ఉండాలి అని. ఈ పాలసీని మనం చదువుకోవాలి. అయితే 2013లో 14లో ఆ టైంలో ఇండియాకి ఫస్ట్ టైం ఆర్టిక్ కౌన్సిల్ అబ్జర్వర్ స్టేటస్ వచ్చింది. వెంటనే ఆర్టిక్ కౌన్సిల్ మెంబర్స్ ఎవరు అడిగారు? ఫిలిమ్స్ లో క్వశ్చన్ డైరెక్ట్ గా వచ్చింది. ఇండియాకి అప్పుడు అబ్జర్వర్ స్టేటస్ వచ్చింది, మెంబర్షిప్ రాలా, అబ్జర్వర్ స్టేటస్ వచ్చింది. అబ్జర్వర్ స్టేటస్ వస్తేనే ఆర్టిక్ కౌన్సిల్ లో మెంబర్స్ ఎవరు అడిగారు. ఇప్పుడు ఈ డ్రాఫ్ట్ ఆర్టిక్ పాలసీకి సంబంధించి ఆర్టిక్ రీజియన్ లో స్టేట్స్ కంట్రీస్ ఏ కంట్రీస్ ఉన్నాయి, లిటరల్ కంట్రీస్, దాని మ్యాప్ తర్వాత ఆర్టిక్ కౌన్సిల్ ఏ కంట్రీస్ ఉన్నాయి, ఇవన్నీ చదువుకోవాలి. ఇండియా డ్రాఫ్ట్ ఆర్టిక్ పాలసీ వచ్చింది జనవరిలో. డ్రాఫ్టే, ఇంకా ఫైనల్ అవ్వలేదు, డ్రాఫ్టే. దాన్ని బట్టి అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇలా పాలసీ ఉంది, దాన్ని ఏమో 2-3 పాఠాలు చూస్తుంటే సరిపోద్ది. నెక్స్ట్ rat hole mining. rat hole mining. rat hole, RAT, rat HOLE. rat hole mining, RAT, rat HOLE. Digging a very small tunnel, usually 3 to 4 feet height. Digging a small tunnel. Digging a చాలా చాలా చిన్న పిల్లలు దూరుతారు చాలా సార్లు. rat hole mining అన్నమాట. So it is very difficult for the workers to enter and extract the coal. Digging a small tunnel, usually 3 to 4 feet. Okay, and it is very difficult for a worker or a child to enter and extract the coal. So rat hole mining బ్యాన్ చేసింది సుప్రీం కోర్టు మేఘాలయకి సంబంధించి. మేఘాలయ rat hole mining చాలా మందికి జీవనాధారం అని స్టేట్ అడిగింది అనమాట. Despite a ban, rat hole mining remains a prevalent practice in coal mining in Meghalaya. Coal mining in Meghalaya. ఎందుకు న్యూస్ లో ఉందంటే ఈ మధ్య ఒక rat hole మైన్ ఒకటి కొలాప్స్ అయింది మేఘాలయలో. సో వాట్ ఈస్ rat hole mining? వాట్ ఈస్ మేఘాలయ rat hole mining? ఇవన్నీ చదువుకోవాలి. Why it is so prevalent in India, in Meghalaya particularly? మేఘాలయలోనే ఎక్కువ ఎందుకు ప్రివలెంట్ అయింది, ఇవన్నీ చూసుకోవాలన్నమాట. ఓకే, సో ఇట్స్ వెరీ సీరియస్, చూసుకోండి ఒకసారి. వెస్టర్న్ ఘాట్స్ గ్రాస్ ల్యాండ్స్, ఇది కూడా న్యూస్ లోకి వచ్చింది. వెస్టర్న్ ఘాట్స్ గ్రాస్ ల్యాండ్స్, మీరు తెలుగులో వినే ఉంటారు. ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్, తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు అని. మీరు కేరళ వెళ్తే ఐ హావ్ సీన్ షోలా ఫారెస్ట్ కూడా. షోలా ఏంటి అంటే ఈ ట్రాపికల్ మౌంటైన్ గ్రాస్లాండ్స్, నాట్ మౌంటైన్, మాంటైన్, MONTA అని అంటే హై ఆల్టిట్యూడ్ అని అర్థం. మౌంటైన్ అంటే ఎక్కువ ఎత్తున్నాయి, ఆ గ్రాస్ ల్యాండ్స్ ఎత్తుగా ఉన్న గ్రాస్ ల్యాండ్స్, హై ఆల్టిట్యూడ్. ట్రాపికల్ మౌంటైన్ గ్రాస్ ల్యాండ్స్ in the Shola Islands of Western Ghats. Shola High Islands, Western Ghats. First మీరు Western Ghats ఏ స్టేట్స్ లో ఉన్నాయో లొకేట్ చేయాలి. Western Ghats ఏ స్టేట్స్ లోనే లొకేట్ చేయాలి. ఫస్ట్ ఈస్టర్న్ ఘాట్స్ ఏ స్టేట్ లోనే లొకేట్ చేయాలి. వెస్టర్న్ ఘాట్స్ కి ఈస్టర్న్ ఘాట్స్ కి డిఫరెన్స్ ఏంటి? జస్ట్ మీ ఇంట్రెస్ట్, జాగ్రఫీలో ఇది బేసిక్ క్వశ్చన్. వెస్టర్న్ ఘాట్స్ కి ఈస్టర్న్ ఘాట్స్ కి డిఫరెన్స్ ఏంటి? వెస్టర్న్ ఘాట్స్ ఏ స్టేట్ నుంచి పాస్ అవుతాయి, ఈస్టర్న్ ఘాట్స్ ఎలా ఉంటాయి? అయితే ఈ వెస్టర్న్ ఘాట్స్ లో ఈ గ్రాస్ ల్యాండ్స్, ట్రాపికల్ మౌంటైన్ గ్రాస్ ల్యాండ్స్ బాగా సఫర్ అవుతున్నాయంట, తగ్గిపోతున్నాయంట. దానికి కారణం ఇన్వేషన్ ఆఫ్ ఎగ్జోటిక్ స్పీషీస్. వాట్ డు మీన్ బై ఇన్వేషన్ ఆఫ్ ఎగ్జోటిక్ స్పీషీస్? వేరే బయట నుంచి కొత్త కొత్త స్పీషీస్ అక్కడ వచ్చి మొలవటం వల్ల, అక్కడ వచ్చి ఎంటర్ అవటం వల్ల అక్కడున్న గ్రాస్ ల్యాండ్స్ దెబ్బతింటున్నాయి. ఓకే, స్పీషీస్ పేర్లని యూకలిప్టస్, పైన్స్, ఎకాకియాస్, ఎనీ దే హావ్ గివెన్ నేమ్స్, బట్ యూ షుడ్ రీడ్ వై అండ్ వాట్. ఇన్వేషన్ ఆఫ్ ఎగ్జోటిక్ స్పీషీస్ అంటే some outside species are coming to that area and they are occupying the place. అందుకని ఇవి పోతున్నాయి అన్నమాట. వెస్టర్న్ ఘాట్స్ గ్రాస్ ల్యాండ్స్. వై ఇన్ న్యూస్, వాట్ టు రీడ్, దీనిలో ఏం చదవాలి? గ్రాస్ ల్యాండ్స్ అంటే ఏంటి,
ఇన్వేజివ్ స్పీషీస్ అంటే ఏంటి, షోలా ఫారెస్ట్ అంటే ఏంటి, ఇవన్నీ చూసుకోవాలన్నమాట. ఓకే, దీస్ థింగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఇలానే రీసెంట్ గా ఫీకల్ కాలిఫార్మ్ అనే బ్యాక్టీరియా, కైండ్ ఆఫ్ బ్యాక్టీరియా యమునా నదిలో కనిపించిందంట. ఫీకల్ కాలిఫార్మ్, FAECAL, ఫీకల్, COLIFORM, ఫీకల్ కాలిఫార్మ్. So what is this fecal coliform? It was found near Yamuna, more and more in the Yamuna river. Fecal coliform ante enti sir? Fecal coliform is a microbe from human and animal excreta. మనుషులు పశువులు ఎక్స్క్రీటా నుంచి ఈ బ్యాక్టీరియా ఫీకల్ కాలిఫార్మ్ అనే బ్యాక్టీరియా. జస్ట్ 2 లైన్స్ చదివితే చాలు, అంటే ఏంటో తెలిస్తే చాలు. ఫీకల్ కాలిఫార్మ్ అంటే ఏంటో నాకు అసలు తెలియదు అనుకున్నా. తర్వాత E20 ఫ్యూయల్స్, E20 ఫ్యూయల్స్, E20 ఫ్యూయల్స్ అనేది న్యూస్ లోకి వచ్చింది. E20 ఫ్యూయల్ అంటే ఏంటి, ఇథనాల్ కి దీనికి సంబంధం ఏంటి? ఏం లేదు. The government has proposed the adaptation of E20 fuel. The government has proposed the adaptation of E20 fuel, E20, E for eagle, E20, a blend of. So direct question, what is E20 fuel? E20 fuel ante enti? A blend of ethanol, ETHANOL, ethanol and gasoline. A blend of 20% of ethanol. A blend of 20% of ethanol and gasoline, GASOLINE. A blend of 20% of ethanol and gasoline. Okay. Recent గా హిమాలయన్ రీజియన్ లో సీరో ఒకటి కనిపించిందంటే, SEROW. సీరో అంటే మీడియం సైజ్డ్ మ్యామల్. హిమాలయన్ సీరో, SEROW. సీరో అంటే మీడియం సైజ్డ్ మ్యామల్. ఎప్పుడైనా సరే ఒక బర్డ్ కానీ ఎనిమల్ కానీ ఇలాంటి న్యూస్ లోకి వచ్చినప్పుడు వెంటనే IUCN లో వాటి ప్లేస్ ఏంటి, అవి ఏ ప్లేసెస్ లో కనపడతాయి చూసుకోవాలి. Whenever a bird or animal or any some species, three species also బాగా న్యూస్ లోకి వస్తే IUCN లిస్ట్ లో వాటి స్థానం ఏంటో చూసుకోవాలి. మన దేశంలో ఇతర దేశాల్లో ఎక్కడెక్కడ ఉంటాయో గమనించాలి. వెరీ ఇంపార్టెంట్. హిమాలయన్ సీరో, SEROW, ఇది హిమాలయన్ కోల్డ్ డెజర్ట్ రీజియన్ లో కనిపించిందంట రీసెంట్ గా. అలానే 3-4 ఇంకా న్యూస్ లో ఉన్నాయి. ఒకటి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ న్యూస్ లోకి వచ్చింది. రాజస్థాన్ స్టేట్ బర్డ్ ఇది, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, GIB, రాజస్థాన్ స్టేట్ బర్డ్. ఇది క్రిటికల్ ఎండేంజర్ లో ఉంది. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, రాజస్థాన్ స్టేట్ బర్డ్, it is in critically endangered position. సో ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ని కాపాడటానికి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, MOEFCCC, ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ని ప్రొటెక్ట్ చేయడానికి, ప్రొటెక్ట్ GIB, MOEFCCC along with the Wildlife Conservation Society, it have come with a unique initiative. అంటే ఏంటి, ఈ రోడ్డు మీద కరెంట్ లైన్లు ఉంటాయి కదా, ఆ లైన్లు అతుకుని పక్షులు చచ్చిపోతుంటాయి. 5 fly bird diverters ఏర్పాటు చేస్తారు. దే విల్ టేక్ అప్ ఏ ఓవర్ హెడ్ లో 5 fly bird diverters, 5 fly bird diverters, FIREFLY, FIREFLY bird diverters, FIREFLY bird diverters. ఇక్కడ మీకు FIREFLY bird diverters ఇంపార్టెంట్ కాదు,
గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఇంపార్టెంట్. వాటి గురించి ఏ లిస్ట్ లో ఉంది, ఏ స్టేట్ బర్డ్, ఇవన్నీ చదువుకోవాలన్నమాట. తర్వాత లెపర్డ్స్ న్యూస్ లోకి వచ్చాయి. లెపర్డ్, లెపర్డ్స్, టైగర్స్, లయన్స్, ఎలిఫెంట్స్, ఇవన్నీ న్యూస్ లోకి రాగానే వాటి పాపులేషన్ ఎంత ఇండియాలో, ఏ వెరైటీస్ ఉన్నాయి ఇండియాలో, ఏ స్పీషీస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి చూసుకోవాలి. లెపర్డ్స్, దే ఆర్ ఇన్ వల్నరబుల్ లిస్ట్. ఎందుకు న్యూస్ లోకి వచ్చింది అంటే స్టేటస్ ఆఫ్ లెపర్డ్స్ ఇన్ ఇండియా రిపోర్ట్. లెపర్డ్ పాపులేషన్ ఇండియాలో పెరిగిందంట. లెపర్డ్ పాపులేషన్ గాట్ ఇంక్రీజ్డ్. ఇండియాలో లెపర్డ్ పాపులేషన్ పెరిగింది. ఇండియాలో పెరిగింది. అబౌట్ లెపర్డ్స్, ఇండియన్ లెపర్డ్స్, లెపర్డ్ కన్జర్వేషన్, IUCN మొత్తం చూసుకోవాలి. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ లోనే దిబ్రూ సైకోవా నేషనల్ పార్క్. DIBRU, దిబ్రూ, SAIKHOWA, దిబ్రూ సైకోవా నేషనల్ పార్క్. ఎప్పుడైనా నేషనల్ పార్క్ న్యూస్ లోకి వస్తే అది ఏ రివర్ దగ్గర ఉంది, ఏ స్టేట్ లో ఉంది, దాని ఇంపార్టెన్స్ ఏంటంతా చూసుకోవాలి. దిబ్రూ సైకోవా గౌహతి అన్నమాట, అస్సాం. It is not only a national park, it is also a biosphere reserve. National park మాత్రమే కాదు, it is also a biosphere reserve. It is not only a national park, it is also a biosphere reserve. It is situated on the river bank of Brahmaputra. At the biosphere reserve కూడా, it is situated in the river bank of Brahmaputra. ఎందుకు న్యూస్ లో ఉంది దిబ్రూ సైకోవా అంటే the Gauhati High Court has issued a stay and half is in. The Gauhati High Court has issued a stay on the environmental clearance. The Gauhati High Court has issued a stay on the environmental clearance given by Oil India Limited for drilling operations. అక్కడ ఎక్స్టెన్సివ్ డ్రిల్లింగ్ జరుగుతుంది. అక్కడ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇచ్చింది వీళ్ళు. అయితే గౌహతి హైకోర్టు దాన్ని ఆపేసింది అనమాట. సో ఇప్పుడు మీరు ఏం చదువుకోవాలి, దిబ్రూ సైకోవా నేషనల్ పార్క్ ఎక్కడుంది, ఆ నేషనల్ పార్క్ బయోస్పియర్ రిజర్వ్ కూడా, అక్కడ బ్రహ్మపుత్ర రివర్ ఉంది, దాన్ని బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఇంపార్టెంట్ బర్డ్ ఏరియా IBA అని కూడా గుర్తించారు. It is also identified as IBA. Dibru Saikova National Park is also identified as IBA, Important Bird Area, by BirdLife International. It is also identified as IBA, Important Bird Area by BirdLife International వాళ్ళు. ఓకే, తర్వాత పొబితెరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ కూడా న్యూస్ లో ఉంది. పొబితెరా, POBITORA, ఇది కూడా అస్సాంలో ఉంటుంది. పొబితెరా. ఓకే, అస్సాంలో రెండు చాలా ఫేమస్, ఒకటి కజిరంగా, రెండోది పొబితెరా. కజిరంగాలో ఎక్కువ రైనోస్ ఉంటాయి, పొబితెరాలో డెన్సిటీ ఆఫ్ రైనోస్ ఎక్కువ. కజిరంగాలో నెంబర్ ఎక్కువ, పొబితెరాలో డెన్సిటీ ఎక్కువ. అంటే ఎక్కువ నెంబర్స్ ఎక్కడున్నాయంటే కజిరంగా, ఎక్కువ నెంబర్స్ ఎక్కడున్నాయంటే ఇన్ స్మాల్ టెరిటరీ మోర్ నెంబర్ ఆఫ్ రైనోస్, పొబితెరా అన్నమాట. పొబితెరా ఈజ్ ఆల్సో కాల్డ్ as మినీ కజిరంగా. పొబితెరా is also called as మినీ కజిరంగా. ఎందుకు న్యూస్ లో ఉందంటే ఒక న్యూస్ ఆర్టికల్ వచ్చింది, పొబితెరా has exceeded its rhino bearing capacity. పొబితెరా, POBITORA, పొబితెరా has exceeded its rhino bearing capacity, RHINO. Povitara has exceeded its rhino bearing capacity and is overpopulated. Povitara has exceeded its rhino bearing capacity and is overpopulated. సో ఇప్పుడు మీరు పొబితెరా గురించి చదువుకోవాలి, కజిరంగా గురించి చదువుకోవాలి, వన్ హార్న్ రైనోస్ గురించి చదువుకోవాలి, దాని ఫీచర్స్ గురించి. వై దే ఆర్ బీయింగ్ పోచ్డ్, ఎందుకు వన్ హార్న్ రైనోస్ ని పోచ్ చేసి చంపేస్తారు. ఆ రైనో హార్న్ చాలా కాస్ట్లీ అన్నమాట.
చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్ లో కూడా వాడతారు. మెన్ పొటెన్సీకి చైనా వాళ్ళు ఎక్కువ వాడతారు ఆ మెడిసిన్. అండ్ వన్ హార్న్ రైనో, హార్న్ వల్ల రైనోస్ ని చంపేస్తున్నారని అస్సాం గవర్నమెంట్ 5 years బ్యాక్ హ్యాడ్ ప్లాన్. అన్ని రైనోస్ పుట్టగానే హార్న్స్ కట్ చేస్తుంది. సో దిస్ ఇస్ వెరీ బ్యాడ్ ప్రాక్టీస్ అని తర్వాత ఆపేశారు అనమాట. హార్న్స్ కోసం రైనోస్ ని చంపుతున్నారు. అసలు హార్న్స్ కోసం రైనోని చంపడం ఏంటని చెప్పి హార్న్స్ కట్ చేస్తున్నారు అనమాట. ఇలా కూడా తిక్క తిక్క ఆలోచనలు కూడా చేస్తుంటారు ఒక్కోసారి. సో వన్ హార్న్ రైనోస్ ఇష్యూ పవితర అండ్ అర్జునంగా. నెక్స్ట్ ఇంకొక న్యూస్ వచ్చింది, హిమాలయన్ ట్రిలియం, TRILLIUM, హిమాలయన్ ట్రిలియం. ఎందుకు న్యూస్ వచ్చిందంటే ఒకటే మాట, ఇది ఒక హెర్బ్, ఇది ఒక హెర్బ్, HERB హెర్బ్. దీని గురించి చదవండి. హిమాలయన్ ట్రిలియం ఇది ఎండేంజర్డ్ ఇన్ IUCN. హిమాలయన్ ట్రిలియం ఇది ఒక హెర్బ్, HERB హెర్బ్. ఇది IUCN లో ఎండేంజర్ లో ఉంది. IUCN బర్డ్స్ ఎనిమల్సే కాదు, ట్రీస్ ప్లాంట్స్ గురించి కూడా చెప్తుంది. ఓకే, ఎండేంజర్ ఇన్ IUCN. తర్వాత ఇంకొక న్యూస్ కూడా ఉంది, అయిపోయింది చూసుకోండి. మహానది నదిలో ఫ్లడ్స్ వచ్చాయి. రీసెంట్లీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ has constituted a high-level committee to identify floodplain zones of floodplain zones of మహానది. ఇప్పుడు మీరు మహానది గురించి, దాని ట్రిబ్యూటరీస్ గురించి ఎప్పుడైనా జాగ్రఫీలో నదికి ఉపనదులు చదువుకోవాలి. ఏ రాష్ట్రం నుంచి ఏ రాష్ట్రాలకు పాత్ర చదువుకోవాలి. మోస్ట్ ఆఫ్ ద రివర్స్ ఇన్ ఇండియా ఆర్ ఇంటర్స్టేట్ రివర్స్. ఖచ్చితంగా రివర్స్ అండ్ దిస్ డిస్ట్రిబ్యూషన్ చదువుకోవాలి, డ్యామ్స్ చదువుకోవాలి. ఓకే, ఇవన్నీ చూసుకోవాలి. సో ఎన్విరాన్మెంట్ లో ఇన్ జనవరి ఐ ఫౌండ్ దీస్ ఆర్ ఇంపార్టెంట్, దేర్ ఆర్ సమ్ ఇంపార్టెంట్, కానీ ఇలా ఒక్కొక్క టాపిక్ తీసుకుని రాసి పెట్టుకోవాలి. నెక్స్ట్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్. నెక్స్ట్ హెడ్డింగ్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్. What are the things that were in news? First thing, Bhima Koregaon, Battle of Bhima Koregaon, BHIMA Bhima, KOREGAON, Battle of Bhima Koregaon. ఇది 200 years back a battle where British authorities along with some Dalit soldiers won over Peshwas of Maharashtra. ఒక పక్క బ్రిటిష్ వాళ్ళు, వాళ్ళ కింద దళిత్ సోల్జర్స్, ఒక పక్క పీష్వాస్ ఆఫ్ బ్రాహ్మిన్స్. ఈ భీమా కొరెగావ్ బ్యాటిల్ ఈస్ కన్సిడర్డ్ నాట్ ఓన్లీ బ్యాటిల్ బిట్వీన్ బ్రిటిష్ అథారిటీస్ అండ్ ఇండియన్ రూలర్స్, బట్ ఆల్సో a symbolic Dalit victory over Indian upper castes. సో ఈ భీమా కొరెగావ్ ప్లేస్ కి ప్రతి ఇయర్ January 1st సెలబ్రేషన్ జరుగుతాయి. 2 years బ్యాక్ అక్కడ గొడవలు కూడా అయ్యాయి. There was fight అన్నమాట. భీమా కొరెగావ్ కేస్, ఇది స్టోరీ. సో భీమా కొరెగావ్ is a battle place where there was a British authorities and Indian soldiers, mostly Dalits. They have won over Peshwas of Maharashtra, Peshwas of Brahmins. The battle is also considered as a victory of Dalits over upper caste. సో అప్పటి నుంచి January 1st ప్రతి సంవత్సరం ఇక్కడ సెలబ్రేషన్ చేస్తారు. 2 years బ్యాక్ ఐ థింక్ ఇన్ 2018 ఈ ప్లేస్ లో వాయిలెన్స్ కూడా వచ్చింది అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్ అనమాట, భీమా కొరెగావ్. నెక్స్ట్ చౌరీ చౌరా ఇన్సిడెంట్ న్యూస్ లో ఉంది. చౌరీ చౌరా జనవరి న్యూస్ లో ఉంది, హిస్టరీకి సంబంధించి. చౌరీ చౌరా 100 years సెలబ్రేషన్స్ ఆఫ్ చౌరీ చౌరా. 100 years celebration కాదు, 100 years of చౌరీ చౌరా. Should not use the word celebration. 100 years of చౌరీ చౌరా, Gorakhpur, Uttar Pradesh. Gandhi launched non-cooperation movement and he wanted it to be non-violent. Unfortunately, it became violent when people set fire to a police station in Chowri Chowra, Uttar Pradesh, wherein which
22 English policemen died. గాంధీ గారు అహింసా పద్ధతిలో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ లాంచ్ చేస్తే ప్రజలు ఉత్తరప్రదేశ్ చౌరీ చౌరా ప్రాంతంలో పోలీస్ స్టేషన్ నిప్పండిస్తే 22 మంది సజీవంగా చనిపోయారు పోలీసులు, బ్రిటిష్ వాళ్ళు. దాంతో గాంధీ గారు నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ సడన్ గా ఆపేశారు. ఈ ఇన్సిడెంట్ జరిగి 100th ఇయర్ జరుగుతుంది అనమాట. ఆ 100th ఇయర్ గురించి న్యూస్ పేపర్ లో చాలా సార్లు ఆర్టికల్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ స్వామి దయానంద సరస్వతి ఆయన బర్త్ యానివర్సరీ. స్వామి దయానంద సరస్వతి ఆయన గురించి మొత్తం చదువుకోవాలి. ఆర్య సమాజ్ గురించి, ఆయన రాసిన సత్యార్థ ప్రకాష్ గురించి, ఆయన అసలు పేరు గురించి, ఆయన గో బ్యాక్ టు వేదాస్ స్లోగాన్ గురించి, శుద్ధి మూమెంట్ గురించి, డిఏవి స్కూల్స్ గురించి, ఇంకా దయానంద సరస్వతి గురించి మొత్తం చదువుకోవాలి. నెక్స్ట్ రెడ్ ఫోర్ట్. జనవరి 26వ తారీఖున రెడ్ ఫోర్ట్ బాగా న్యూస్ లోకి వచ్చింది. రెడ్ ఫోర్ట్ ఎందుకు న్యూస్ లోకి వచ్చిందో మనకు తెలుసు, రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్, తర్వాత రైతులు. ఓకే, అయితే ఇక్కడ క్వశ్చన్ రెడ్ ఫోర్ట్ యొక్క చరిత్ర, తర్వాత రెడ్ ఫోర్ట్ ఎవరు కట్టారు, షాజహాన్ కంట్రిబ్యూషన్ ఏంటి, మొత్తం రెడ్ ఫోర్ట్ గురించి డీటెయిల్ గా చదువుకోవాలి. ఓకే, తర్వాత ప్రబుద్ధ భరత జనరల్, ప్రబుద్ధ భరత అనే జర్నల్ గురించి న్యూస్ లోకి వచ్చింది. ప్రబుద్ధ, PRABUDDHA, ప్రబుద్ధ భరత, BHARATA. ప్రబుద్ధ భరత అనే జర్నల్ JOURNAL జర్నల్, అది PIB లో వచ్చింది న్యూస్. ఈ న్యూస్ PIB నుంచి కలెక్ట్ చేసిన న్యూస్, ప్రబుద్ధ భరత అనే జర్నల్. ఎందుకంటే 125th యానివర్సరీ సెలబ్రేషన్స్. రామకృష్ణ మట్కి 2 మ్యాగజైన్స్ ఉంటాయి ఫేమస్, ప్రబుద్ధ భరత, ఉద్బోధన. ప్రబుద్ధ భరత, ఉద్బోధన. సో ప్రబుద్ధ భరత గురించి ఏం చదువుకోవాలి, హూ స్టార్టెడ్ ఇట్, వై ఇట్ వాజ్ స్టార్టెడ్, హూ ఆర్ ఫేమస్ పర్సనాలిటీస్, ఎవరు స్టార్ట్ చేశారు, ఎందుకు స్టార్ట్ చేశారు, ఎవరు ఆ వ్యక్తులు, దాని యొక్క కంట్రిబ్యూషన్ మొత్తం చదువుకోవాలి. నెక్స్ట్ పత్రు ఘాట్ అప్రైజింగ్, నెక్స్ట్ న్యూస్ లోకి వచ్చింది. పత్రు ఘాట్, PATHARU, పత్రు ఘాట్, PATHARUGHAT, పత్రు ఘాట్ అప్రైజింగ్, UPRISING. పత్రు ఘాట్ అప్రైజింగ్ అస్సాంలో అన్నమాట. ఇది జలియన్ వాలాబాగ్ కి 25 సంవత్సరాల ముందు అస్సాంలో రైతులు తిరుగుబాటు, దానిలో బ్రిటిష్ వాళ్ళు చాలా మందిని చంపేశారు బుల్లెట్స్ తో. బయటకి ఎక్కువ రాలేదు, కానీ మళ్ళీ న్యూస్ లోకి వచ్చింది మొన్న. పత్రు ఘాట్ అప్రైజింగ్, మనం జలియన్ వాలాబాగ్ దారుణం అనుకుంటాం కదా, అంతకంటే దారుణం జరిగిందంట, కానీ ఎక్కువ మీడియాలోకి రాలేదు అప్పట్లో. పత్రు ఘాట్ అప్రైజింగ్ అస్సాంలో రైతుల పైన. నెక్స్ట్, ఇది చాలా ఇంపార్టెంట్, సుభాష్ చంద్రబోస్ పరాక్రమ్ దివస్, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. ఈ సంవత్సరం సుభాష్ చంద్రబోస్ చాలా ఇంపార్టెంట్. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ announced the birth anniversary of Subhash Chandra Bose will be celebrated as Parakram Divas. Birth anniversary of Subhash Chandra Bose will be celebrated as Parakram Divas. So ఈ సుభాష్ చంద్రబోస్ గురించి మీరు మొత్తం చదువుకోవాలి. ఆజాద్ హిందూ ఫౌజ్, ఇండియన్ నేషనల్ ఆర్మీ, INC ప్రెసిడెంట్ గా చేశారు. ఆయనకి గాంధీ గారికి తేడా ఏంటి, సుభాష్ చంద్రబోస్ మెథడాలజీ ఏంటి, సుభాష్ చంద్రబోస్ ఈవెన్ ఫారెన్ పవర్స్ దగ్గరికి ఎందుకు వెళ్ళారు, సుభాష్ చంద్రబోస్ స్టార్ట్ చేసిన మ్యాగజైన్స్ అనేవి ఉన్నాయి, ఆయన స్లోగాన్స్ ఏంటి, యూ గివ్ మీ బ్లడ్ ఐ గివ్ యూ ఫ్రీడమ్. మొత్తం సుభాష్ చంద్రబోస్ ఇయర్, ఇంకా చెప్పాలి అంటే బర్త్ సెంచరీ ఇయర్స్ కదా, ఆయన మీద అవుట్ రైట్ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసేస్తుంది, గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది పరాక్రమ్ దివస్ గా సెలబ్రేట్ చేస్తున్నాం అని చెప్పి. సో యూ హ్యావ్ టు, ముఖ్యంగా బెంగాల్ ఎలక్షన్స్ కదా, ఖచ్చితంగా సుభాష్ చంద్రబోస్ ఇంకా పైకి తీసుకెళ్తారు, మీరు బాగా చదువుకోవాలి. నెక్స్ట్, విజయ విఠల టెంపుల్, విజయ విఠల టెంపుల్ న్యూస్ లోకి వచ్చింది. విజయ విఠల టెంపుల్
Archaeological Survey of India. Archaeological Survey of India puts up barricade. Archaeological Survey of India puts up barricades, BARRICADE, to protect the iconic Hampi chariot, CHARIOT, iconic Hampi chariot in front of Vijaya Vittala temple in Hampi. In front of Vijaya Vittala temple in Hampi. In front of Vijaya Vittala temple in Hampi. So, ఇక్కడ మీరు ఏం చదువుకోవాలంటే విజయనగర ఆర్కిటెక్చర్, విజయనగర టెంపుల్ సెల్. ఉదాహరణకి లాస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఒక క్వశ్చన్ వచ్చింది, కళ్యాణ మండపాస్. Vijayanagar was the first to have Kalyana Mandapas in the temples. Temple of Kalyana Mandapa style. Vijayanagar anamata. ఈ క్వశ్చన్ ఆల్రెడీ ప్రిలిమ్స్ లో వచ్చింది. ఓకే, అట్లా విజయనగర ఆర్కిటెక్చర్ మొత్తం ఇక్కడ కంప్లీట్ చేసుకోవాలి. విజయ విట్ల టెంపుల్, హంపి ఆర్కిటెక్చర్, విజయనగర. ఓకే, నెక్స్ట్ జల్లికట్టు. న్యూస్ లోకి వచ్చింది జల్లికట్టు. ఈ సంక్రాంతి టైంలో తమిళనాడు పర్మిట్స్ టు కండక్ట్ జల్లికట్టు ఇన్ 2021. జల్లికట్టు కల్చర్ లో తమిళనాడు పర్మిట్స్ టు కండక్ట్ జల్లికట్టు ఇన్ 2021. ఇక్కడ ఆల్ అబౌట్ జల్లికట్టు అండ్ అదర్ ఎనిమల్ స్పోర్ట్స్. కంబాలా ఇన్ కర్ణాటక, జల్లికట్టు ఇన్ తమిళనాడు. కాక్ ఫైట్స్, కోడి పందాలు ఇన్ ఆంధ్రప్రదేశ్. కాక్ ఫైట్స్, కోడి పందాలు ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇవన్నీ కంబాలా కర్ణాటక, జల్లికట్టు తమిళనాడు. ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టువర్డ్స్ ఎనిమల్స్ యాక్ట్ 1960. దీనిలో ఎడిషనల్ రీడింగ్స్ అన్నమాట. ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టువర్డ్స్ ఎనిమల్స్ యాక్ట్ 1960. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. ఇవన్నీ చదవాలి. నెక్స్ట్ ఇంకోటి కూడా న్యూస్ లోకి వచ్చింది, హిందూలో చదివాను ఇది. ఖయ్యం, KHAYYAM, ఖయ్యం. ఈ ఖయ్యం అంటే ఏంటి అని అడుగుతారు. పెద్దగా కూడా చదవక్కలా, ఖయ్యం అని ఫోటో చూస్తే సరిపోతుంది మీకు. ఎలా అంటే జమ్మూ కాశ్మీర్ స్టేట్ లో పేపర్ మచ్చితో అందమైన బొమ్మలు తయారు చేస్తారు. పేపర్ పల్ప్తో అందమైన బొమ్మలు. దే విల్ with paper munch, they will create some figures or some, not origami, with paper art. Origami అంటే ఏంటి? ఈ పేపర్ తో బాణాలు తయారు చేయటం, ఈ పేపర్ తో ఫ్లైట్ తయారు చేయటం, ఈ పేపర్ తో డిజైన్, అది దట్ ఈస్ origami. పేపర్ మంచ్, పేపర్ ని పల్ప్ చేసి ఆ అట్టుతో దే విల్ క్రియేట్ సమ్ ఫిగర్స్, దే విల్ క్రియేట్ బ్యూటిఫుల్ ఫిగర్స్, టాయ్స్. ఇవన్నీ యూ కెన్ సీ ద పిక్చర్స్, ఖయ్యం పిక్చర్స్. KHAYYAM. Why to the news? Paper much, MACHE. 25th January హిందూలో దీనిపైన ఆర్టికల్ వచ్చింది. 25th January హిందూ, KHAYYAM. Okay, you can see the photograph. ఎందుకంటే it is weaning out now. Nobody is doing that art. It's a beautiful art. We are missing that అని చెప్పి వచ్చింది అన్నమాట. నెక్స్ట్ Sulawesi cave paintings. Sulawesi, SULAWESI. SULAWESI. Sulawesi cave paintings. They were discovered on the walls of Indonesian caves. Indonesia lo konni caves దగ్గర బయటపడ్డాయంట. Sulawesi cave paintings near Indonesia. They were 45,000 years old, not 4,500, 45,000 years old. Okay, Sulawesi cave paintings. Next, PIB లో తిరువళ్ళువార్ గురించి ఆర్టికల్ వచ్చింది. His contribution to Tamil literature. తిరువళ్ళువార్, a great poet in Tamil Nadu. His contribution to Tamil literature మీద జనవరి మంత్ లో PIB లో ఆర్టికల్ వచ్చింది అన్నమాట. తిరువళ్ళువార్, PIB లో ఆర్టికల్ వచ్చింది. ఓకే, దిస్ ఇస్ ఆల్ అబౌట్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్ which I found important in January.
January month lo history, art and culture. These are the important things anamata. Coming to economy, there might be some other important things. You keep on working on that. Coming to economy. Economy. In economy, one term have become very famous. Fixed term employee, permanent employee. Fixed term employee, permanent employee. ఒక word, fixed term employee. FIXED, fixed, TERM, term employee, permanent employee. Okay. ఇక్కడ ఇంకో మార్పు ఉంది, గిగ్ ఎకానమీ, GIG, గిగ్, GIG, గిగ్ ఎకానమీ. Fixed term employee, permanent employee, గిగ్ ఎకానమీ. ఈ గిగ్ ఎకానమీ అంటే ఏం తెలుసా? జొమాటో, స్విగ్గీ, ఓలా, there is no formal relationship between the employer and employee. They will work for hours, they will take money and go. No insurance, no pension, nothing. Okay, that's called gig economy. Now our economy entered into the stage of gig economy, and employment is నువ్వు ఈరోజు పని చేయ డబ్బులు అంతే, నీకు ఇన్సూరెన్స్ లో ప్రొటెక్షన్ లో రైట్స్ ఏం లేవు. దట్ ఇస్ కాల్డ్ గిగ్ ఎకానమీ అనమాట. అసలు ఈ విషయాలని మాటలు ఎందుకు న్యూస్ లోకి వచ్చినాయంటే, మైసూర్లో విస్ట్రన్ ప్రొడక్షన్ ఫెసిలిటీ, మైసూరు కర్ణాటక, యాపిల్ వాళ్ళు, దానిలో they have not paid salaries to the employees. Wistron, WISTRON, Wistron production facility, Mysuru, Karnataka. Okay, they deal with manufacturing components of Apple వాళ్ళకి సంబంధించిన కంపెనీ అది. యాపిల్ వాళ్ళకి కాంట్రాక్ట్ ఉంది. యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి అసెంబ్లేజ్ కాంట్రాక్ట్స్ అయి ఉన్నాయి వీళ్ళకి, విస్ట్రన్ వాళ్ళకి. సో దేర్ వాజ్ ఎ లేబర్ అన్రెస్ట్ ఇన్ దిస్ కంపెనీ. లేబర్ అన్రెస్ట్ ఇన్ దిస్ కంపెనీ. దీని మీద చదువుకోవాలి. అప్పుడు పర్మనెంట్ ఎంప్లాయ్ ఎవరు, వాళ్ళకున్న రైట్స్ ఏంటి, గిగ్ ఎకానమీ ఏంటి, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్ ఎవరు, అసలు ఈ ఎంప్లాయీస్ ఎలా ఎంప్లాయ్ చేసుకున్నారు, why they are fighting, you should know about this. Okay, next. On that last year, WTO Director General Mr. Roberto Azevedo retired and time అయిపోయింది. World Trade Organization Director General. Yesterday, 2 days back, a Nigerian lady, I cannot spell her name really, Ngozi Okonjo-Iweala, first lady as a Director General and first African lady. So World Trade Organization got elected to WTO. That's okay. కాకపోతే WTO స్ట్రక్చర్ గురించి ఒకసారి తెలుసుకోవాలి. WTO సమ్మిట్స్ గురించి తెలుసుకోవాలి. ఈ న్యూస్ బాగా అప్డేట్ లో ఉన్నాయి కాబట్టి WTO గురించి కొంచెం WTO రిలవెన్స్ పోతుందంట. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ట్రేడ్ వార్స్, బికాస్ ఆఫ్ ప్రొటెక్షనిజం, World Trade Organization losing its relevance. How many members are there? As far as by now it's 164 members. 164 మంది ఉన్నారు. We just read about WTO. Next, one more news that is coming up in economy, particularly IPRs, intellectual property rights law, patent box regime. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆత్మనిర్భర్ భారత్ లో చేశారు. సో మన ఇండియాలో పేటెంట్స్ ని పెంచడానికి నెంబర్ ఆఫ్ రిజిస్టర్డ్ పేటెంట్స్ ని ఇది చేస్తున్నారు. మోర్ ఇండిజినస్ ప్రొడక్షన్, more compliance to rules, more patents is equal to more self-reliance is equal to Atmanirbhar. మన ఎక్కువ ప్రొడక్షన్ అంటే మన ఓన్ అంటే మన పేటెంట్స్ is equal to మన self-reliance అంటే ఆత్మనిర్భర్. దానికోసం పేటెంట్ బాక్స్ రెజీమ్, దాని గురించి చూసుకోవాలి. నెక్స్ట్, కరెన్సీ మ్యానిపులేషన్ అనే టాపిక్ న్యూస్ లోకి వచ్చింది. కరెన్సీ మ్యానిపులేషన్, MANIPULATION, currency manipulation అనేది తీసుకొచ్చింది. You know what is manipulation? Increasing or decreasing the value compared to other currencies. Increasing or decreasing the value of a currency compared to other currencies. మీరు వినే ఉంటారు, డాలర్ వాల్యూ ఇంక్రీస్డ్, రూపీ వాల్యూ ఇంక్రీస్డ్, చైనా devalued its currency. Intentionally some countries devalue the currency. Example, China.
3 years, 4 years back, 2-3 times in the single year, China intentionally reduced currency value. Exports పెంచుకోవడానికి. China goods cheap అయిపోతాయి. China goods cheap అయిపోతాయి. Currency value తగ్గిస్తే China goods cheap అయిపోతాయి అన్నమాట. సో అమెరికా వాళ్ళు ఏం చేశారంటే Vietnam and Switzerland recently America kept these two countries into currency watch list. Okay, America have kept these two countries as the list of currency manipulators. Vietnam and Switzerland. And they are also monitoring India. How their currency. ఇప్పుడు మీరు ఏం చదవాలి? Currency. What is currency devaluation? What is rupee depreciation? What is currency devaluation? See or గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నీ దగ్గర you have $1 with you. $1 is equal to say 70 rupees. My rupee value decreased. $1 is equal to 80 rupees. So 70 rupees means you will get 70 chocolates. 80 rupees means you will get 80 chocolates. For $1, if you get 80 chocolates, you will feel more happy. You will purchase more from my country. So if my value decreases, $1, you will get more rupees. That means for $1, you will get more Indian goods. నా ఇండియన్ కరెన్సీ ఉంటుంది కదా, సే $1 మీరు ఇస్తే నేను 70 రూపాయలు ఇస్తాను. ఈ రోజున నా వాల్యూ బాగా పడిపోయింది. 80 రూపాయలు ఇస్తే కానీ $1 రాదు నాకు. ఇప్పుడు 80 రూపీస్ ఇవ్వాలి. డాలర్ పెరిగింది, నా వాల్యూ పడిపోయింది, రూపీ వాల్యూ పడిపోయింది. పడిపోయిందంటే I have to pay more rupees to purchase a dollar. సో అలా నా వాల్యూ పడిపోతాను, కావాలని పడగొడతాను కూడా, నేను కాదు, చైనా. ఫర్ ఎగ్జాంపుల్ చైనా యువాన్ రెన్మిన్బి కావాలని డివాల్యూ చేసింది. ఎందుకు? నా చైనా నుంచి ఒక డాలర్కి 5 goods వెళ్తే చైనా వాల్యూ తగ్గిపోతే 10 goods వెళ్తాయి. సో మోర్ అండ్ మోర్ పీపుల్ విల్ కమ్ టు చైనా అండ్ పర్చేస్ by paying dollars to increase its domestic industries, to support its manufacturing. నా దగ్గర ప్రొడక్షన్ బాగా ఎక్కువ ఉంది, ఎవరు కొనట్లేదు, చీప్గా అమ్ముతాను. అది చైనా ప్లాన్. సో వియత్నాం, స్విట్జర్లాండ్ కూడా ఈ పని చేస్తారని డౌట్ వచ్చింది అమెరికాకి. ఓకే, బికాస్ బై devaluing you can sell cheap goods. That means your exports. Okay, for example, in the year 2000, $1 is equal to 40 rupees. $1 is equal to 40 rupees. So you purchased only 40 chocolates. Thinking to get 40 chocolates, you have come in 2020, but you will get 70 chocolates. Then will you purchase, will you go and tell to your friends that to purchase more and more chocolates? Will you ask your friends to purchase more and more chocolates? Yes. So earlier you used to get 40 chocolates, now you are getting 70 chocolates. Automatically you will purchase more from India. Okay, automatically Indian exports will grow. That is the logic. Devaluation. If currency goes low of a particular country, the comparison of that with other countries, the exchange value of the dollar will become costly and rupee will become cheap. అలా చైనా కూడా చేసింది. దాన్ని కరెన్సీ మ్యానిపులేషన్ అంటారు. ఓవర్ వాల్యూయింగ్ ఆర్ అండర్ వాల్యూయింగ్. ఓకే, డివాల్యుయేషన్ ఆర్ అప్రిసియేషన్ ఏదైనా చేయొచ్చు. నెక్స్ట్ ఉజాలా స్కీమ్. ఉజాలా కాదు, ఉజ్వల స్కీమ్. ఉజ్వల స్కీమ్ మీకు తెలుసు, 1 crore more beneficiaries this year. Read all the important details about the scheme. Ujjwala scheme, read all the more important details. Already 8 crore beneficiaries got benefited, 1 more crore. Ujjwala scheme. Next, faceless tax assessment scheme. ఇదిగో న్యూస్ లోకి వచ్చింది. ఫేస్లెస్ అంటే ఇండివిజువల్ వాళ్ళ పర్సనల్గా వెళ్ళాల్సిన పని లేదు. ఫేస్లెస్ ట్యాక్స్ అసెస్మెంట్ స్కీమ్. ఫేస్లెస్ ట్యాక్స్ అసెస్మెంట్ స్కీమ్, దీని మీద కూడా ఈ మంత్ లో న్యూస్ లోకి వచ్చింది. నెక్స్ట్, ఆర్బిఐ ఈ మధ్య ఒక ఇండెక్స్ చేస్తుంది అనమాట, డిజిటల్ పేమెంట్స్ ఇండెక్స్ అని చెప్పి. ఆ ఇండెక్స్ గురించి కూడా చదువుకోవాలి. ఎవరు పబ్లిష్ చేశారు, దాని పారామీటర్స్ ఏంటి, ఇవన్నీ. డిజిటల్ పేమెంట్స్ ఇండెక్స్, who published it, what are the parameters? Digital payments index, what are the parameters? Okay, next, remission. ఇది ఒక స్కీమ్, ఫుల్ పేరు చెప్తాను ఫస్ట్, ఆ స్కీమ్ ఏంటో చెప్తాను. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ స్కీమ్ ఎప్పుడో ఉంది, దాన్ని ఎక్స్టెండ్ చేస్తారు ఇప్పుడు.
It's already there. It got extended. Remission of duties and taxes. Remission, REMISSION. Remission of duties and taxes. Remission of duties and taxes on exported product scheme. Remission of duties and taxes on exported product scheme. Bracket lo R small o DTEP. R small o DTEP. Remission of duties and taxes on exported product scheme. Okay, ఈ scheme ni extend చేస్తారు to all exports. It was extended to all exports from January 1st. Remission of duties and taxes on exported product scheme. The scheme is extended to all exports. The scheme is extended to all exports. Then that's the scheme. This is a scheme for exporters to make Indian goods more cost effective, to provide them, to help to have a level playing field in the international markets. Indian exports money ఎక్కువ కాస్ట్ కాకుండా నువ్వు బాగా రేట్ గల ఇవి బయట అమ్మే అనుకో ఎవరు వచ్చి కొనరు. ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ఎక్కువ కాస్ట్ కాకుండా సబ్సిడీ ఇచ్చి సపోర్ట్ చేసి గ్లోబల్ మార్కెట్ లో ఇండియన్ ఎక్స్పోర్ట్ ని కాపాడటం. సో ప్రొటెక్టింగ్ an Indian exporter not to face unruly competition in global market by supporting him. This is called RODTEP. Next, ఇంకోటి కూడా న్యూస్ లోకి వచ్చింది మ్యూని బాండ్, MUNI, ముని బాండ్, MUNI, ముని బాండ్. ఈ బాండ్స్ లక్నో మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఇచ్చారు. ముని బాండ్ అంటే నథింగ్ బట్ మున్సిపల్ బాండ్స్. మున్సిపల్ బాండ్స్ అంటే ఏంటో చూసుకోండి. ఇండియాలో ఒకసారి ఫిల్మ్స్ సాధారణ క్వశ్చన్ వస్తాయి. వాట్ ఆర్ మసాలా బాండ్స్, వాట్ ఆర్ మున్సిపల్ బాండ్స్ వచ్చింది క్వశ్చన్. వాట్ ఆర్ మసాలా బాండ్స్, వాట్ ఆర్ మున్సిపల్ బాండ్స్, ఇలాంటి క్వశ్చన్స్ డైరెక్ట్గా దిగుతాయి. అలాగే మసాలా బాండ్స్ లాంటి క్వశ్చన్ కూడా వచ్చింది. నెక్స్ట్, జీరో కూపన్ రీక్యాప్ బాండ్స్, ZERO, zero coupon, COUPON, zero coupon recap, RECAP, zero coupon recap bonds. ఓకే, ఈ బాండ్స్ కొత్తగా వచ్చాయి. రీక్యాప్ అంటే రీక్యాపిటలైజేషన్. ఇప్పుడు నేను ఒక బ్యాంకు, నా దగ్గర డబ్బులు లేవు, నాకు డబ్బులు కావాలి, దాన్ని క్యాపిటలైజేషన్ అంటారు. నేను కొన్ని కూపన్స్ అమ్మాను, మీరందరూ ఇక్కడ షేర్ పెట్టారు, తర్వాత లాభాలు వచ్చినప్పుడు మీరు దాన్ని అమ్ముకోవచ్చు. సింపుల్. జీరో కూపన్ రీక్యాప్ బాండ్స్ they are in use because central government has issued these bonds. Central government has issued these bonds to infuse INFUSE, to infuse 5,500 crore rupees, 5,500 crore rupees into Punjab and Sindh Bank. Into Punjab and Sindh Bank. Punjab Sindh Bank లో డబ్బులు లేవు. సో ఆ డబ్బులు తెప్పించడం కోసం గవర్నమెంట్ జీరో కూపన్ రీక్యాప్ బాండ్స్ ని రిలీజ్ చేసింది. మనం కొనుక్కో, ఇంకా మీకు ఇంకా అర్థం, జీరో కూపన్, ఇంకా క్లారిటీ చెప్తాను. జీరో కూపన్ రీక్యాప్ బాండ్స్ ఆర్ డెప్ట్ ఇన్స్ట్రుమెంట్స్. డెప్ట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏం లేదు, మీరు అప్పుగా ఇస్తున్నారు నాకు, నేను ఒక బ్యాంక్, నాకు డబ్బుల్లో మీ కూపన్ అమ్ముతాను, మీరు నాకు ఆ డబ్బులు వేస్తారు, మా లాభాలు వచ్చాక తీసుకుంటారు. దే ఆర్ లైక్ డెప్ట్ ఇన్స్ట్రుమెంట్స్ issued at a discounted price, but are redeemed. Redeem అంటే తిరిగి మీరు మళ్ళీ అమ్మేసుకోవడం. but are redeemed, REDEEMED, but are redeemed at face value. rate అంటే అంత, but are redeemed at face value after the expiry of specific tenure.
but are redeemed at face value after the expiry of specific tenure. అంటే ఏం లేదు. I am Punjab and Sindh Bank. On behalf of me, Government of India is selling some bonds. I want 5,500 crore rupees. You have all purchased money. I have given a bond. A bond లో you can redeem this bond. తక్కువ రేట్ కమ్మాను ఒక్కొక్కరికి, ఒక్కొక్క షేర్ తక్కువ కమ్మాను. That instrument with తక్కువ. You have that bond with you. After within 5 years, I am not going to pay you anything. After 5 years, whatever face value నా డెట్ లో దానికి ఎంత ఉందో అంతా మీరు తీసుకెళ్ళొచ్చు. Okay, this is the greatness of this zero coupon recap bonds. So here మీరు ఏం చదవాలి? What is recapitalization? What is recapitalization? What do you mean by recapitalization bonds? What is recapitalization? What do you mean by recapitalization bonds? What are their benefits? These recapitalization is zero coupon recapitalization bonds. They are not like GSECs. GSEC ante government securities kaadu ivi. They are not like GSPC. GSEC ante government securities ando. Ante government release chese bonds ani kaadu ivi. Okay, they are not GSECs. Aa question adgochu. Recapitalization bonds, zero coupon recapitalization bonds, they are the GSECs ani. No, they are not government securities. Okay, next important news in economy. PM Vani project. PM Vani, WANI. PM Vani, WANI. It is Government of India, Department of Telecommunications. PM Vani, Government of India, Department of Telecommunications. ఇది దీని మీద డీటెయిల్ రీసెర్చ్ చేయండి. ఆల్రెడీ న్యూస్ పేపర్ డిసెంబర్లో తెగ చదివాం మనం. ప్రైమ్ మినిస్టర్ వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్, WANI. Prime Minister Wi-Fi Access Network Interface, WANI. Prime Minister Wi-Fi Access Network Interface. Okay, ఇదేం లేదు. Delivering broadband connectivity speed. Delivering broadband connectivity speed. Delivering broadband connectivity speed to every user. Delivering broadband connectivity speed to every user through public Wi-Fi hotspots. Delivering broadband connectivity speed to every user through public Wi-Fi hotspots at affordable rates. At affordable rates. ఇంకా ఈ స్కీమ్ గురించి ఇప్పుడు నేను చెప్పేది మొత్తం మెయిన్స్ కూడా, మళ్ళీ కరెంట్ అఫైర్స్ అండ్ ఫిలిమ్స్ అనుకోదు. దీని డీటెయిల్స్, దీని అవసరం, దీని బెనిఫిట్స్, డీటెయిల్స్, నీడ్, బెనిఫిట్స్ మొత్తం బట్టి కొట్టాలి. ఓకే, PM Vani scheme, Wi-Fi access network interface, affordable cost of broadband internet connectivity. Okay, at all places. Next, PM Kisan. PM Kisan Samman Nidhi. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రీసెంట్ గా 18,000 కోట్లు రిలీజ్ అయినాయి, న్యూస్ లోకి వచ్చింది. సో యూ నీడ్ టు నో అబౌట్ ద డీటెయిల్స్ ఆఫ్ ద స్కీమ్. PM కిసాన్ సమ్మాన్ నిధి, యూ నీడ్ టు నో అబౌట్ ద డీటెయిల్స్ ఆఫ్ ద స్కీమ్. నెక్స్ట్, ఫ్రూట్స్ పోర్టల్, FRUITS. దిస్ వాజ్ లాంచ్డ్ ఇన్ కర్ణాటక గవర్నమెంట్, e-governance ప్రాజెక్ట్. ఫ్రూట్స్, FRUITS. కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళు ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ లాంచ్ చేశారు, దాని పేరు ఫ్రూట్స్, FRUITS. దాని ఫుల్ ఫామ్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అండ్ యూనిఫైడ్ బెనిఫిషియరీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఫార్మర్ రిజిస్ట్రేషన్, FARMER, ఫార్మర్ రిజిస్ట్రేషన్ అండ్ యూనిఫైడ్ beneficiary information system. Farmer registration and unified beneficiary information system. ఇది ఒక పోర్టల్. ఈ పోర్టల్ డీటెయిల్స్, బెనిఫిట్స్, ఈ పోర్టల్ అన్ని రాష్ట్రాల్లో పెడితే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఓకే, ఫార్మర్ రిజిస్ట్రేషన్ అండ్ యూనిఫైడ్ బెనిఫిషియరీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఫ్రూట్స్. నెక్స్ట్, ఆర్గానిక్ ఫార్మింగ్ మీద న్యూస్ వచ్చింది.
యూనియన్ ఎందుకంటే ఇంతకుముందు సిక్కిం కంప్లీట్లీ ఆర్గానిక్ స్టేట్ అని, ఇప్పుడు లక్షద్వీప్. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ has decided to declare Lakshadweep. Union Ministry of Agriculture has decided to declare Lakshadweep as 100% organic after Sikkim. As 100% organic after Sikkim. So, if మొత్తం organic farming గురించి చదవాలి. What is organic? What is an organic state? What is an organic farming? What is the difference between organic farming and natural farming? And what is zero budget natural farming? Even interview questions, already adding questions. Organic farming, what is the difference between organic farming and natural farming? What is zero budget natural farming? AS Himachal Pradesh lo unda, Andhra Pradesh CM Chandrababu Naidu garu appudu em chesaru, appatlo questions ivanni. Next. So next topic, security లో 3-4 టాపిక్స్ బాగా లిస్ట్ లో ఉన్నాయి. వాట్ ఈస్ ఫైర్ వాల్? FIREWALL. వాట్ ఈస్ ఫైర్ వాల్? సో ఈ ఫైర్ వాల్ అనేది న్యూస్ లోకి వచ్చింది. అంటే వాట్ ఈస్ ఫైర్ వాల్, హౌ డస్ ఏ ఫైర్ వాల్ వర్క్స్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఫైర్ వాల్స్. మీరేం చదవాలి? వాట్ ఈస్ ద ఫైర్ వాల్, how a firewall works, what are the types of firewalls, what is a firewall, how does a firewall works, what are the types of firewalls. So what is a firewall? A network security device. Just take down, a network security device. A firewall is a network security device. So we are in security topic now. A network security device which monitors incoming and outgoing network traffic. Incoming and outgoing network traffic. So ఈ మధ్య జీరో FIR అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది. జీరో FIR, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు జీరో FIR. ఓకే, జీరో FIR కాన్సెప్ట్ ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, దాని రిలేటెడ్ ఇష్యూస్. వాట్ ఈజ్ జీరో FIR? ఓకే, FIR అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు అది చెప్పాను ఎట్లా కొట్టండి. వాట్ జీరో FIR. నెక్స్ట్ NIA గురించి న్యూస్ లో వచ్చింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎప్పుడు ఫామ్ అయింది, NIA యాక్ట్ ఏంటి, రీసెంట్ గా వచ్చిన అమెండ్మెంట్స్ ఏంటి, రీసెంట్ గా NIA యాక్ట్ వచ్చిన అమెండ్మెంట్స్ ఏంటి, రీసెంట్ స్టెప్స్ టు ఎన్హాన్స్ మారిటైమ్ సెక్యూరిటీ. NIA వాటికి సంబంధించి మారిటైమ్ సెక్యూరిటీ కూడా రీసెంట్ గా కొన్ని ఇష్యూస్ వచ్చాయి, వాటి గురించి ఏంటి. ఓకే, రీసెంట్ స్టెప్స్ టు ఎన్హాన్స్ మారిటైమ్ సెక్యూరిటీ. మొత్తం NIA గురించి చదవాలి, NIA న్యూస్ లోకి వచ్చింది మళ్ళా. నెక్స్ట్, లాస్ట్ మంత్ లో మిలిటరీ ఎక్సర్సైజెస్ న్యూస్ లో ఉన్నాయంటే, మిలిటరీ ఎక్సర్సైజెస్ అజేయ వారియర్ ఇండియా UK. నేను ఓన్లీ పేర్లు చెప్తాను, మీరు ఇంకా రీసెర్చ్ చేయాలి. అజేయ వారియర్ ఇండియా UK. పిచ్ బ్యాక్ PITCH బ్లాక్ BLACK, పిచ్ బ్లాక్. ఇండియా ఆస్ట్రేలియా. మిత్రశక్తి సూర్యకిరణ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఇంద్ర. మిత్రశక్తి సూర్యకిరణ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఇంద్ర. ఇవన్నీ ఇండియా ఏ కంట్రీస్ లో చేస్తూ చూడండి. ఓకే, లాస్ట్ మంత్ military exercises. Next, in science and technology, the important topics, just take down. Next, SNT, important topics which have come in news in January. Bird flu బాగా న్యూస్ లోకి వచ్చింది జనవరిలో. కన్ఫర్మ్ కేసెస్ కేరళ, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్. బర్డ్ ఫ్లూ గురించి మొత్తం డీటెయిల్స్ చూసుకోవాలి. బర్డ్ ఫ్లూ జబ్బు గురించి మొత్తం డీటెయిల్స్. నెక్స్ట్, అంటార్క్టిక్ ఎక్స్పెడిషన్. ఇండియా వాళ్ళు 40వ అంటార్క్టిక్ ఎక్స్పెడిషన్ గోవా నుంచి స్టార్ట్ చేశారు. అంటార్క్టిక్ ఎక్స్పెడిషన్ 40th ఇండియన్ అంటార్క్టిక్ ఎక్స్పెడిషన్ స్టార్టెడ్. ఓకే, దీనికి ఇప్పటి వరకు అంటార్క్టిక్ ఎలా ఇంపార్టెంట్, ఇండియా స్టేషన్స్ ఏమన్నాయి అంటార్క్టికాలో, వాట్ ఆర్ ద ఇండియన్ స్టేషన్స్ ఇన్ అంటార్క్టికా,
India's polar missions. India's polar missions. Okay, ఇవన్నీ చూసుకోవాలి. Next, India recently initiated lithium exploration in Mandya district of Karnataka. India recently initiated lithium exploration. EXPLORATION. India recently initiated lithium exploration in Mandya district of Karnataka. In Mandya, MANDHYA. So lithium ion batteries ki చాలా ఇంపార్టెంట్. లిథియం యూజెస్ గురించి మొత్తం చదువుకోవాలి. లిథియం గురించి చదువుకోవాలి. See, ఒక్కొక్కసారి న్యూస్ లో కోల్డ్ బెడ్ మిథేన్ అని వచ్చింది, దాని మీద క్వశ్చన్ వచ్చింది. బ్లాక్ కార్బన్ అని వచ్చింది, దాని మీద క్వశ్చన్ వచ్చింది. సో లిథియం మీద క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో ఏదైనా కొత్త టెక్నాలజీ కానీ, కొత్త మినరల్ కానీ, కొత్త ప్రోడక్ట్ కానీ న్యూస్ లోకి వస్తే వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ అండ్ టెక్నాలజీలో క్వాంటమ్ డాట్స్ అని అనుకోండి, క్వాంటమ్ మీద వస్తుంది. ఓకే, క్వాంటమ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ, దాని మీద క్వశ్చన్. ఇట్లాంటి ఏదైతే న్యూస్ లోకి వస్తాయో దాని మీద క్వశ్చన్ అనమాట. నెక్స్ట్, నాసా వాళ్ళ రోవర్ క్యూరియాసిటీ రోవర్ completed 3000 Martian days. NASA Curiosity rover, Curiosity, CURIOSITY, completed 3000 Martian days. So NASA's missions, ఏ మిషన్ ఎక్కడికి వెళ్ళింది, నాసా ఏ ఉన్నాయని. ఈ మధ్య హిందూలో ఒపెన్ లో ఒక ఆర్టికల్ వచ్చింది జనవరిలో, డీప్ ఫేక్స్ అని. డీప్ ఫేక్ ఒపెన్ లో హిందూ పేజ్ లో వాట్ ఇస్ ద డీప్ ఫేక్ అని ఒక ఆర్టికల్ వచ్చింది. డీప్, DEEP, డీప్ ఫేక్, FAKES, డీప్ ఫేక్ అన్నమాట. అంటే సింథటిక్ మీడియా, అంటే కొత్త ఇమేజెస్ వాడి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి మనం చెప్పనివి చెప్పినట్టు, చెప్పినవి చెప్పనట్టు ఫేక్ చేయటం అనమాట. సో సింథటిక్ మీడియా ఇంక్లూడింగ్ ఇమేజెస్, ఆడియో, వీడియో. Synthetic media. What is a deep fake? FAKE, fake. Synthetic media including images, audio, video that are manipulated or wholly generated by wholly, WHOLLY, wholly generated by artificial intelligence. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే తెలుగులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సుని యూజ్ చేసి మనం మాట్లాడినట్లు, చెయ్యండి చేసినట్టు చూపిస్తారు. మనం మాట్లాడినట్టు, చెయ్యండి చేసినట్టు చూపిస్తారు అనమాట. అది. సో దట్స్ కాల్డ్ డీప్ ఫేక్స్. దీని గురించి వాట్ ఆర్ డీప్ ఫేక్స్ అండ్ వాట్ ఆర్ ద థ్రెట్స్, హౌ టు డీల్ విత్ దిస్ ప్రాబ్లమ్ అండ్ వాట్ ఆర్ ద లీగల్ ప్రొవిజన్స్ which we have to address such type of problems. Avani. Next, dark matter news lo vachindi. Dark matter, DRK, dark matter. So what is dark matter? Dark matter never detected. It is believed to be present in entire universe. Though never detected, it is believed to be present in the entire universe. Dark matter, though never detected, it is believed to be present in the entire universe. So ఇప్పుడు మీరు ఏం చదువుకోవాలి, వాట్ ఈస్ డార్క్ మ్యాటర్, వాట్ డు ద రీసెర్చ్ సేస్. ఈ మధ్య రీసెర్చ్ ఏమొచ్చిందంటే స్పేస్ సైంటిస్టులు దే హ్యావ్ ఫౌండ్ ఎ న్యూ వే టు నో మోర్ అబౌట్ డార్క్ మ్యాటర్. అంటే స్పేస్ సైంటిస్ట్ హ్యావ్ ఫౌండ్ ఎ న్యూ వే టు నో మోర్ అబౌట్ డార్క్ మ్యాటర్. డార్క్ మ్యాటర్ గురించి ఇంకా తెలుసుకోవడానికి స్పేస్ సైంటిస్ట్ ఒక కొత్త విధానాన్ని రూపొందించారంట. దాని మీద జనవరిలో న్యూస్ లోకి వచ్చింది. ఓకే, నెక్స్ట్, మీటియర్ టెక్నాలజీ కూడా న్యూస్ లోకి వచ్చింది. ఎందుకంటే ఈ మధ్య ఒక ఆస్ట్రాయిడ్ జైపూర్ దగ్గర ముకుందాపూర్ అనే విలేజ్ లో పడిపోయింది, ఒక ఆస్ట్రాయిడ్. సో మనం వాట్ ఈస్ మీటియర్, వాట్ ఈస్ మీటియరైట్, వాట్ ఈస్ ఆస్ట్రాయిడ్, వాట్ ఈస్ ఫైర్ బాల్, వాట్ ఈస్ మీటియర్, METEOR. ఇండియాలో జైపూర్ దగ్గర ముకుందాపుర అనే విలేజ్ లో ఒక ఆస్ట్రాయిడ్ వచ్చి కింద పడిపోయింది, ఫాల్ అయింది అనమాట. సో మనం కొన్ని పదాలు నేర్చుకోవాలి ఇక్కడ. వాట్ ఈస్ అన్ ఆస్ట్రాయిడ్, వాట్ ఈస్ మీటియర్, వాట్ ఈస్ మీటియరైట్,
వాట్ ఇస్ ఎ ఫైర్ బాల్, ఈ పదాలను నేర్చుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి కూడా న్యూస్ లోకి వచ్చింది, చైనాస్ ఆర్టిఫిషియల్ సన్. చైనాస్ ఆర్టిఫిషియల్ సన్. ఈ మనకి జనరల్ గా ఎనర్జీ అనేది ఫిషన్ ద్వారా వస్తుంది, కానీ ఫ్యూజన్ అనే టెక్నాలజీ ఒకటి వచ్చింది. దీని మీద 3 years బ్యాక్ ఫిల్మ్స్ లో క్వశ్చన్ అడిగారు, 4 years బ్యాక్ 2016 అనుకుంటా. ITER ప్రాజెక్ట్ అని, ఇంటర్నేషనల్ థర్మో న్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్, పలాష్ ఫ్రాన్స్ లో. అంటే టోకమాక్ టెక్నాలజీ ద్వారా న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడం. దానికి సంబంధించి చైనా వాళ్ళు కూడా న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్, దాని పేరు చైనా ఆర్టిఫిషియల్ సన్. దాని మీద ఒకసారి చదువుకోండి, చైనా ఆర్టిఫిషియల్ సన్. నెక్స్ట్ రీసెంట్ గా కమర్షియలైజేషన్ ఆఫ్ స్పేస్ సెక్టర్. కమర్షియలైజేషన్ ఆఫ్ స్పేస్ సెక్టర్, దీనికి సంబంధించి 2 ఇన్స్టిట్యూషన్స్ బాగా న్యూస్ లోకి ఉన్నాయి. ఇన్ స్పేస్, ఇస్రో వాళ్ళకి సంబంధించిన ఇన్ స్పేస్, INSPACE, ఇన్ స్పేస్. స్పేస్ సెక్టర్ లో ఇన్ స్పేస్, స్పేస్ సెక్టర్ లో ఇన్ స్పేస్ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆర్గనైజేషన్. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆర్గనైజేషన్. రెండోది NSIL. ఫస్ట్ ఏమో ఇన్ స్పేస్, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆర్గనైజేషన్. రెండోది NISL, NSIL, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. NSIL, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. ఓకే, ఇవి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కువగా న్యూస్ లో ఉన్నాయి. నెక్స్ట్ సొసైటీ అండ్ సోషల్ ఇష్యూస్. సొసైటీ అండ్ సోషల్ ఇష్యూస్ లో ఫస్ట్ గ్లోబల్ వేజ్ రిపోర్ట్. గ్లోబల్ వేజ్ రిపోర్ట్, దీనిలో ఇది ILO వాళ్ళు ఇచ్చారు, ముఖ్యంగా COVID-19 టైంలో ఎలా ఉంది అనే దాని మీద. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ పర్టికులర్ గా COVID-19 టైంలో ఎలా ఉంది అన్నమాట. నెక్స్ట్ మిషన్ కోవిడ్ సురక్ష. మిషన్ కోవిడ్ సురక్ష, సోర్స్ PIB లో వచ్చింది జనవరి మంత్ లో. మిషన్ కోవిడ్ సురక్ష, it will help to accelerate development of COVID-19 vaccine. COVID-19 vaccine మిషన్ కోవిడ్ సురక్ష, ఇది కూడా న్యూస్ లో ఉంది. నెక్స్ట్ మాల్ న్యూట్రిషన్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా న్యూస్ లో ఉన్నాయి. ఇంపార్టెంట్ గా పోషణ అభియాన్ పోస్ట్ కోవిడ్ ఛాలెంజెస్. మాల్ న్యూట్రిషన్, పౌష్టికాహార లోపం, పోషణ అభియాన్ గురించి. పౌష్టికాహార లోపం, పోషణ అభియాన్ గురించి. తర్వాత హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ HDI వచ్చింది. ఇండియా ర్యాంక్ 131 out of 189 countries. HDI, India rank 131 out of 189 countries. 131 out of 189 countries. And UNDP వాళ్ళు ఇస్తారు, ఇది యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు ఇస్తారు. UNDP వాళ్ళు ఇస్తారు, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. నెక్స్ట్ వరల్డ్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్. వరల్డ్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ FAO వాళ్ళు ఇస్తారు, అది కూడా చదవండి. వరల్డ్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ FAO, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే చాలాసార్లు న్యూస్ లోకి వచ్చింది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే న్యూస్ లోకి వచ్చింది. హూ రిలీజెస్ ఇట్? ఎవరు దాన్ని రిలీజ్ చేస్తారు? హూ రిలీజెస్ ఇట్, వాట్ ఆర్ ద ఇండికేటర్స్? Who releases it? What are the indicators and key results from the survey? Who releases it? What are the indicators and key results? Okay, last component 8 pillars anna kada. Next quality, governance and IR anni kalpi cheptanu. Quality, governance and IR. Quality, governance and IR. IR lo గ్రాండ్ ఇథియోపియన్ రెనైజెన్స్ డ్యామ్ బాగా న్యూస్ లోకి వచ్చింది. గ్రాండ్ GRA అండి, గ్రాండ్ ఇథియోపియా. ఇథియోపియా అనేది ఒక దేశం. ఇథియోపియన్ ETHIOPIAN, గ్రాండ్ ఇథియోపియన్ రెనైజాన్స్ డ్యామ్.
Renaissance Dam, Renaissance, Grand Ethiopian Renaissance Dam, also called as Millennium Dam. Grand Ethiopian Renaissance Dam, also called as Millennium Dam. బ్లూ నైల్ రివర్ దగ్గర ఈ డ్యామ్ కడుతున్నారు. బ్లూ నైల్ రివర్ దగ్గర బ్లూ నైల్. ఓకే, ఎక్కువ కంట్రీస్ ఏమున్నాయి చుట్టుపక్కల ఈ డ్యామ్ చుట్టుపక్కల అంటే ఎరిట్రియా, ఎరిట్రియా, ఇథియోపియా, ఈజిప్ట్, జిబౌటి, DJIBOUTI పేరు కూడా ఉన్నట్లేదుగా, జిబౌటి. సో ఈ డ్యామ్ గురించి న్యూస్ లోకి వచ్చి చూసుకోండి. అలానే ఓపెన్ స్కైస్ ట్రీటీ, ఇదేం తెలుసా? కోల్డ్ వార్ టైంలో ట్రీటీ ఇది. రష్యా ఈ ట్రీటీలోంచి బయటకు వచ్చేసింది అనమాట. ఓపెన్ స్కైస్ ట్రీటీ. ఓకే, ఓపెన్ స్కైస్ ట్రీటీ అంటే ఏం లేదు, మనందరికి మధ్య ఓపెన్ స్కైస్ ట్రీటీ ఉందనుకో, దానివల్ల యాక్సిడెంటల్ వార్ తగ్గిపోతాయి. అనుకోకుండా ఎవరు వచ్చి అటాక్ చేయటం. మ్యూచువల్ ఓపెన్నెస్ అండ్ రెడ్యూసింగ్ ద ఛాన్సెస్ ఆఫ్ యాక్సిడెంటల్ వార్, సడన్ వార్స్ ఉండవు. మ్యూచువల్ ఓపెన్నెస్ అండ్ రెడ్యూసింగ్ ద ఛాన్సెస్ ఆఫ్ యాక్సిడెంటల్ వార్. దాదాపు 34 కంట్రీస్ సైన్ చేశాయి, ఇండియా సైన్ చేయలేదు. ఓపెన్ స్కైస్ ట్రీటీ, ఇండియా ఇస్ నాట్ ఎ సిగ్నటరీ. 34 కంట్రీస్ సైన్డ్ ఇట్. రష్యా పుల్డ్ అవుట్ ఆఫ్ ద ట్రీటీ అనమాట. రష్యా పుల్డ్ అవుట్ ఆఫ్ ద ట్రీటీ. నాకొద్ది ఈ ట్రీటీ అని. ఓపెన్ స్కైస్ ట్రీటీ బాగా న్యూస్ లోకి వచ్చింది. అయితే ఓపెన్ స్కైస్ అగ్రిమెంట్స్ వేరు, ఓపెన్ స్కైస్ ట్రీటీ వేరు. ఓపెన్ స్కైస్ అగ్రిమెంట్ అంటే ఏ కంట్రీ బి కంట్రీకి ఉండే అగ్రిమెంట్. బట్ ఓపెన్ స్కైస్ ట్రీటీ అంటే ఇట్స్ ట్రీటీ. ఓకే, ఓపెన్ స్కైస్ అగ్రిమెంట్ అంటే ఇంటర్నేషనల్ కార్గో ప్యాసింజర్ ఫ్లైట్స్ వాటికి సంబంధించిన అగ్రిమెంట్స్. ఇంటర్నేషనల్ కార్గో ప్యాసింజర్ ఫ్లైట్. ఓపెన్ స్కైస్ ట్రీటీ ఇస్ అబౌట్ యాక్సిడెంటల్ వార్స్, సర్వీలియన్స్ వాటికి సంబంధించింది. సో ఓపెన్ స్కైస్ ట్రీటీ అండ్ ఓపెన్ స్కైస్ అగ్రిమెంట్. అలానే there is one thing which I wish to tell you, but I missed somewhere. ప్రైమ్ మినిస్టర్ అరుణాచల్ ప్రదేశ్ సంబంధించి మోన్పా హ్యాండ్ మేడ్ పేపర్ గురించి చెప్పారు మన్ కీ బాత్ లో. ప్రైమ్ మినిస్టర్ మన్ కీ బాత్ లో అరుణాచల్ ప్రదేశ్ సంబంధించి మోన్పా, MONPA, మోన్పా హ్యాండ్ మేడ్ పేపర్ గురించి చెప్పారు. హ్యాండ్ మేడ్ పేపర్ గురించి, మోన్పా హ్యాండ్ మేడ్ పేపర్, ఒకసారి దాని గురించి చూసుకోండి. ప్రైమ్ మినిస్టర్ కానీ ఎవరైనా ఒప్పుకోలేదా, ఇఫ్ దే స్పీక్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. అలానే త్రిపురాకి సంబంధించిన సిగ్నేచర్ గార్మెంట్ క్లోత్, ఉమెన్ వేర్ ఇట్ యాజ్ అప్పర్ వేర్ అనమాట. దాంతో రీసా, RISA, రీసా. త్రిపుర సిగ్నేచర్ గార్మెంట్ రీసా, RISA, రీసా. అది సెంట్రల్ గవర్నమెంట్ ఈ మధ్య ఓకల్ ఫర్ లోకల్ అని చెప్తుంది కదా. సో ఈ రీసా లాంటి చాలా ఇంపార్టెంట్. రీసా నౌ దే ఆర్ బ్రాండింగ్, చాలా బాగా బ్రాండ్ చేస్తున్నారు రీసాని. సో రీసా, మోన్పా ఇవన్నీ మళ్ళీ మ్యాచ్ ద ఫాలోయింగ్ కూడా అడగవచ్చు. ఈవెన్ దే కెన్ ఆస్క్ మ్యాచ్ ద ఫాలోయింగ్. నెక్స్ట్ IR లో 3-4 టాపిక్స్ అయిపోవచ్చినాయి. IR అండ్ మిస్లేనియస్, IR క్వాలిటీ మిస్లేనియస్. ఒకటి బషన్ చార్ ఐలాండ్స్, బషన్ చార్ ఐలాండ్స్, BASHAN, బషన్, CHAR, చార్ ఐలాండ్స్. బషన్ చార్ ఐలాండ్స్ బంగ్లాదేశ్ లో ఉన్నాయి. రోహింగ్యా ముస్లిమ్స్ సంబంధించిన ఇష్యూస్ అయ్యి దానిలో ఈ ఐలాండ్స్ న్యూస్ లోకి వచ్చాయి. బషన్ చార్ ఐలాండ్స్. తర్వాత ఇరాన్ న్యూక్లియర్ డీల్ మళ్ళా న్యూస్ లోకి వచ్చింది. జో బిడెన్ కంటిన్యూ చేస్తారా చేయరా అని. ఇరాన్ న్యూక్లియర్ డీల్ మళ్ళా న్యూస్ లోకి వచ్చింది. ఇరాన్ న్యూక్లియర్ డీల్, బిడెన్ ప్రెసిడెంట్ యాక్ట్. ఓకే, నెక్స్ట్ శాన్ ఇసిద్రో మూమెంట్. శాన్ ఇసిద్రో మూమెంట్ ఏ దేశం? శాన్, SAN, శాన్, ISIDRO, క్యూబాలో అథారిటేరియన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆర్టిస్టులు వీళ్ళందరూ కూడా ఫ్రీడమ్స్ కోసం, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కోసం ఫైట్ చేస్తున్నారు. శాన్ ఇసిద్రో మూమెంట్, ISIDRO, ఇన్ క్యూబా, where there was an authoritarian communist regime for a long time. Fidel Castro, Raul Castro, continuous 60-70 సంవత్సరాల నుంచి. So artists and activists are asking for freedom of expression. That movement is called San Isidro movement, ISIDRO, San Isidro movement. Next,
ఇన్నర్ లైన్ పర్మిట్ కూడా న్యూస్ లోకి వచ్చింది బాగా. ఐఎల్పి నార్త్ ఈస్టర్న్ లో కొన్ని స్టేట్స్ లోకి వెళ్ళాలంటే ఒక పర్మిషన్ తీసుకోవాలి. నార్త్ ఈస్ట్ లో కొన్ని స్టేట్స్ లోకి వెళ్ళాలంటే ఒక పర్మిషన్ తీసుకోవాలి. దట్స్ కాల్డ్ ఇన్నర్ లైన్ పర్మిట్ అన్నమాట. అయితే మీరు ఇన్నర్ లైన్ పర్మిట్ ఏ రాష్ట్రాల్లో ఉండి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అర్నామామి, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం. ARNAMAMI అలా గుర్తుపెట్టుకోవచ్చు. ARNAMAMI అర్నామామి, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం. ఓకే, ఇంకా రిఫరెన్స్ టాపిక్స్ ఏంటంటే న్యూస్ లో ఉంది. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, CCI, మోనోపోలీస్ ఆపడానికి బిజినెసెస్ లో. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ముఖ్యంగా ఈ ఫేస్బుక్ మోనోపోలీ ఇవన్నీ వచ్చాక ఇండియాలో ఏమేమి ఉన్నాయి సంస్థలు న్యూస్ లోకి వచ్చింది. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. తర్వాత జల్ జీవన్ మిషన్, ఇది కూడా న్యూస్ లోకి వచ్చింది. అర్బన్ లాంచ్ అవుతుంది కాబట్టి. అసలు బేసికల్ గా రూరల్ టార్గెట్స్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి మొత్తం చదువుకోవాలి. జల్ జీవన్ మిషన్ టార్గెట్స్ మొత్తం. తర్వాత ఎలక్టోరల్ బాండ్స్ న్యూస్ లోకి వచ్చాయి. ఎలక్టోరల్ బాండ్స్. ఓకే, ఇప్పుడు మీకు ఒక 50 టాపిక్స్ 60 టాపిక్స్ చెప్పుకుంటాను అనుకుందాం. లిజన్, ఈ చెప్పడానికి క్లాస్ పర్పస్ ఏంటంటే టాపిక్స్ ఎలా కలెక్ట్ చేయాలి, టాపిక్స్ ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూకి ఏ విధంగా అనలైజ్ చేయాలి. యాక్చువల్ గా ఈ ఒక్క క్లాస్ వింటే మీరు 1 year కరెంట్ అఫైర్స్ ఇదే పద్ధతిలో చదువుకోవచ్చు. అంటే మీకు ఒక అవగాహన వచ్చింది. కాకపోతే మనుషులకు ఉండేది ఏంటంటే జనరల్ గా ఒక రకంగా నెగ్లిజెన్స్ అన్నమాట. కొన్ని ఓవర్లుక్ చేస్తాం. అలా చేయటం వల్ల మిస్ అవుతాం. ఎవరు నోట్స్ రాసుకుంటే వాళ్ళకి ఎక్కువ బ్రెయిన్ పనిచేస్తుంది. ఎనీహౌ ఇది మీకు ఇస్తాను. ఇలాంటివి కూడా ఎవ్రీ మంత్ యూ విల్ గెట్ అన్ని టాపిక్స్ సంబంధించి ఐ విల్ ప్రిపేర్ అండ్ గివ్. కానీ ఇవి ఒకటే దీని మీద డిపెండ్ అవుతుంది. ఇది ఓన్లీ సప్లిమెంటరీ. ఇట్లాంటి వాటి మీద ఏం చేసినా వాళ్ళు ఎవరు చేసినా, ఈవెన్ యూపీఎస్సీ చైర్మన్ చేసినా అది యూజ్ అవ్వదు. యూ హ్యావ్ టు వర్క్ ఆన్ యువర్ ఓన్. ఓకే, మీరు రాసుకోవాలి ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఒక్కొక్క మంత్. జనవరి మంత్ పాలిటీ కరెంట్ అఫైర్స్ ఒక నోట్స్. ఆ నోట్స్ లో ప్రతి మంత్ పాలిటీ కరెంట్ అఫైర్స్ కనిపించాలి తిప్పంగానే. అప్పుడు మెయిన్స్ ఇంటర్వ్యూ అప్పుడు కూడా ఈజీ అయిపోద్ది అనమాట. జనవరి 2021 పాలిటీ కరెంట్ అఫైర్స్, ఫిబ్రవరి 2021 పాలిటీ కరెంట్ అఫైర్స్, గవర్నెన్స్ కరెంట్ అఫైర్స్ అన్ని ఒక బుక్ లో ఉండాలి. ఇంకొక బుక్ లో ఎకానమీ కరెంట్ అఫైర్స్, ఇంకో బుక్ లో ఎస్ఎన్టీ కరెంట్ అఫైర్స్, ఇంకో బుక్ లో సెక్యూరిటీ ఇష్యూస్. అట్లా 200-300 పేజెస్ బుక్ పెట్టుకుని వైట్ పేపర్స్ లో రాసి పడేయకుండా మీరు బుక్ పెట్టుకుని బుక్ లో రాయండి. దానివల్ల చాలా బ్రెయిన్ పెరుగుద్ది. ఈ అనాలిసిస్ వల్ల ఇదే ప్రిపరేషన్ స్టైలే ఇది. ఇలా చేస్తేనే వర్క్ అవుతుంది. దీనికి హైయెస్ట్ ఫోకస్ ఉండాలి, రాసుకోవాలి. ఓకే, సో విల్ స్టాప్ హియర్.